రెండు వాక్య భాగములో మారు మనస్సు అనే పదం మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడలారా, మారు మనస్సు పొందాలని దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నదని అపోస్తుల కార్యములో మారు మనస్సు పొందాలని దేవుడు దీర్ఘశాంతము గలవాడై ఉన్నట్టుగా పేతురు 2వ పత్రికలో రాసుంటున్నారు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు దేవుడు తన వాగ్దానములను గురించి ఆలస్యం చేయువాడు కాడు. ప్రభు యొక్క రాకడ ఆలస్యమని కొందరు అనుకుంటున్నారు. అందరూ కాదు, కొందరు. వాళ్ళు అనుకున్నట్టుగానే ప్రభు యొక్క రాకడ ఆలస్యము కాదు. అందరూ రక్షణ పొందాలి, మారు మనసు పొందాలని దేవుడు కోరుచున్నారు. అందుకే ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, మనిషి తన మనస్సును మార్చుకోవాలని, మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నారు. మనిషి మొదట దేవుడు మానవుని కలుగజేసినప్పుడు మనిషి యొక్క మనసు దేవుని యొక్క మనసు అయి ఉంటున్నది. మనిషిలో దేవుడు తన యొక్క ఊపిరిని ఊది ఉంటున్నారు. మానవుడు జీవాత్మ అయి ఉంటున్నారు. ఏ రోజు మానవుడు దేవుని ఆజ్ఞని ఉల్లంఘించి ఉపదేశమును త్రోసివేశాడో ఆ రోజున తను పాపములోనికి వెళ్ళిపోయి ఉంటున్నారు. ఆ తర్వాత అతని యొక్క మనస్సు మారిపోయింది. మారిన మనస్సుని తిరిగి మార్చవలనని ప్రభువైన యేసు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. గనుకనే యేసు ప్రభుని గురించి వాక్యంలో రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు అందరూ మారు మనసు పొందాలని ఆయనను రక్షకునిగాను అధిపతిగాను దేవుడు నియమించున్నారని వాక్యంలో రాయబడింది. మారు మనసు పొందడానికి ప్రభువైన యేసు ఈ లోకమునకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, మనం మనసు మార్చుకొనకపోతే కఠినమైన తీర్పులు మారు మనసు పొందని వారికి వాక్యములో ఇవ్వబడి ఉన్నాయి. గనుక మనం ఆ కఠినమైన తీర్పులను తప్పించుకొని మారు మనసు పొందాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. మారు మనసును గురించి అనేకులు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధులు బోధించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడలారా, మారు మనసు పొందాలనేది అపోస్తుల కార్యంలో మనం చదువుకున్నట్టు అది దేవుని యొక్క ఆజ్ఞ ఉంటున్నది. ఆయన ఆజ్ఞని మనం పాటించాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది. ఈ రోజున మనిషి తన మనస్సును మార్చుకోలేకపోతున్నారు. మనస్సును మార్చుకొని జీవించలేకపోతున్నారు. మనస్సులో ఒక మార్పు అనేది కనిపించట్లేదు. అనేకులు మారు మనసు పొంది కూడా తిరిగి మరలా వెనుకబడిపోయిన వారు కూడా ఉన్నారు. అట్టి వారిని నూతనపరచుట అసాధ్యమని వాక్యములో రాయబడింది. అలా మారు మనసు పొంది తిరిగి వెనక్కి వెళ్ళిపోయిన వారిని పేతురు 2 జంతువులకి పోల్చున్నారు. ఒకటి కుక్క తన వాంతికి మరలా తిరిగి వెళ్ళినట్టుగాను, కడగబడిన పంది మరలా తిరిగి బురదలో పొరిలినట్టుగా మారు మనసు పొంది తిరిగి మరలా తన మనసును మార్చుకొని వెనుకున్న వాటి కొరకు వెళ్ళిపోతే ఆ 2 జంతువులకి ఆయన పోల్చి మాట్లాడి ఉన్నారు. వాక్యములో ఈ 2 జంతువులు అపవిత్రమైనవని సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడలారా, అపవిత్రమైన జంతువుల వలె ఉండాలని దేవుడు మనల్ని పిలవలేదు. కానీ మనం పవిత్రులమై యేసుక్రీస్తు కలిగిన సమాన సంపూర్ణత గలవారమై దేవునితో మనం ఉండాలని దేవుడు కోరుకున్నారు. అందుకొరకే మారు మనసు పొందేదానికి దేవుడు అవకాశం ఇచ్చి దీర్ఘశాంతం వహించుచున్నారు. గనుక ఆయన దీర్ఘశాంతాన్ని మనం ఎంత మాత్రము శోధించకూడదు. ఆయన దీర్ఘశాంతాన్ని మనం పరీక్షించకూడదు. ఆయన దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అంటే మనము మార్పు పొందాలని దేవుడు ఎదురు చూస్తున్నారు. గనుక మారు మనసును గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయంలో రాయబడినట్టుగా మనం దేవుని వాక్యంలో చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడలారా, మారు మనసు కొరకై ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతాలు చేసినట్టుగా కూడా ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ వచ్చారు. కొరాజీనా, బేత్సయిదా మీ మధ్యలో చేయబడిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాలలో చేసినట్లయితే వారెప్పుడో మారు మనసు పొందేవారు, గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడే వాళ్ళని యేసు ప్రభు చెప్పారు.
మారు మనసు పొందాలని కొరాజినాలో బేత్సయిదాలో యేసు ప్రభు బోధిస్తూ వచ్చారు, అద్భుతాలు చేస్తూ వచ్చారు. కొరాజినా బేత్సయిదా ప్రాంత ప్రజలు అద్భుతాలు చూసి ఆనందించారే తప్ప మనసు మార్చుకున్నవారు కాదు. గనుకనే ఆయన చెప్తున్నారు, మీ మధ్యలో చేయబడిన అద్భుతాలు తూరు సీదోనులో చేసినట్టయితే వారు మారు మనసు పొంది ఉండేవారు అని. ప్రేమైన దేవుని బిడలారా, మారు మనసు తప్పనిసరిగా మనందరికీ అవసరమైన కార్యమని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటున్నది. లాజరు, ధనవంతుడు, వారి స్టోరీ మనకు తెలిసిన విషయమే. అది రియల్గా జరిగిన చరిత్ర. ప్రేమైన దేవుని బిడలారా, అది ధర్మశాస్త్ర కాలంలో మోషే టైంలో జరిగింది. మరి ధనవంతుడు వేదన కలిగిన స్థలంలో ఉన్నప్పుడు తండ్రి అయిన అబ్రాము దగ్గర ఒక చిన్న విన్నపం చేస్తున్నారు. ఆయన ఏం చెప్పారంటే, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ స్థలంలోనికి రాకుండానట్లు లాజరును అక్కడికి పంపితే వారు మారు మనసు పొందుతారు అని చెప్పి ధనవంతుడు తన సహోదరుల మారు మనసు విషయమై కోరుకున్నారు. ప్రేమైన దేవుని బిడలారా, అబ్రహాం అయితే దానికి అంగీకరించలేదు. అక్కడ ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నారు, వారి బోధ వింటే చాలు అన్నారు. ధనవంతుడు అన్నాడు, ఒకరు మృతులలో నుండి లేచి వెళ్ళి వారికి బోధిస్తే మారు మనసు పొందుతారని చెప్పారు. మారు మనసు పొందాలంటే ఒకరు మృతులలో నుండి లేచి వెళితేనే మారు మనసు పొందుతారని ధనవంతుడు చెప్పినట్టుగా వాక్యంలో రాయబడింది. నిజమే. ప్రేమైన దేవుని బిడలారా, ఈ రోజున మనందరము మారు మనసు పొందాలి. మారు మనసు పొందడానికి 2019 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి మృతులలో నుండి లేచి వచ్చి ఉంటున్నారు. ఆ మృతులలో నుండి లేచి వచ్చిన వ్యక్తే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారందరికీ మారు మనస్సు అనేది అనుగ్రహించబడుతూ ఉంది. మారు మనస్సు అనేది దేవుని వాక్యంలో చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితంలో కూడా అది ప్రాముఖ్యమైనదని మనం గుర్తించాలి. మీరు అనుకోవచ్చు, ఈ రోజున ఈ మారు మనసు మనం ఎప్పుడో పొందాం కదా, మనకి ఇదొక పాత పాఠమే ఎందుకు అని మనం అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడలారా, మనం బట్టలు వాడంగా మనం వేసుకునే డ్రెస్సులు పాతగిలిపోవచ్చు, మనం వాడే పాత్రలు పాతగిలచ్చు, మనం వాడే చెప్పులు బైకులు పాతబడిపోవచ్చు. కానీ వాక్యాలు దినదినము మనం వింటున్న కొలది అవి నూతన పరుస్తాయి, మన జీవితానికి మరింత మెరుగు పెడతాయి. గనుకనే దేవుని యొక్క వాక్యము అనుదినము నూతనమై ఉన్నది. ఆయన కార్యములన్నీ కూడా నూతనమై ఉంటున్నాయి. గనుకనే ఈ రోజున దేవుని యొక్క వాక్యం మనం వింటున్నాం. మనం మారు మనసు పొందాలని దేవుని యొక్క వాక్యం మనసు సెలవిస్తుంది. మారు మనసు పొందుట ద్వారా, మనం మనస్సు మార్చుకునుట ద్వారా వాక్యంలో ఎన్నో ఆశీర్వాదకరమైన కార్యములు రాయబడి ఉన్నాయి. గనుక ఈ రాత్రి మనం మారు మనసు పొందితే మనకు కలిగే కొన్ని ఆశీర్వాదాలు, ఒక 7 కార్యములను దేవుని వాక్యములో మనం ధ్యానించుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొదటిగా, మారు మనసు పొందుట ద్వారా మనం కలిగే ఆశీర్వాదకరమైన కార్యం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 20వ వాక్యం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 20వ వాక్యం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. మారు మనస్సు నొందితే మన పాపములు తుడిచివేయబడతాయని వాక్యంలో రాయబడింది. మారు మనసు పొందమని ఎందుకు దేవుని వాక్యం సెలవిస్తున్నదంటే, మారు మనసు పొందితే మన పాపములు తుడిచివేయబడతాయి. ప్రేమైన దేవుని బిడలారా, మన పాపములు తుడిచివేయబడితేనే ప్రభుతో మనం ఏకమవ్వగలుగుతాం, ఆయన ముఖము మనం చూడగలుగుతాం. మన పాపములు తుడిచివేయబడాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అందరూ పాపం చేసిన వారుగానే ఈ లోకంలో కనబడుచున్నారు. గనక ప్రతి వాడు తన పాపములు తుడిచివేయబడు నిమిత్తమై
మారు మనసు పొందాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరికగా తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, మనిషి పాపముతో పుట్టినవాడు, పాపములో ఎదుగుతున్నాడు, పాపములోనే పరిపూర్ణత చెందుతున్నాడు. పాపం పరిపక్వమైతే మరణమని, దాని యొక్క నిత్య స్థానము నిత్య నరకాగ్ని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ఏ మానవుడు పాపములో ఉండి పాపములో పూర్ణత చెంది మరణించి నరకానికి వెళ్ళుట దేవునికి ఇష్టం లేదు, అది దేవుని చిత్తము కాదు. అందుకొరకే దేవుడు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, మనిషి పాపము నుంచి విడుదల పొందాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. మనిషిని పాపం నుంచి విడిపించాలని పాత నిబంధన కాలంలో ఎన్నో కార్యములు సేవలు చేపట్టినప్పటికీ మానవుని పాపం నుండి ఒక పరిపూర్ణంగా విడుదల కలుగజేసే కార్యం రాలేదు. అందుకొరకే ప్రభైన యేసు క్రీస్తు పాపము లేనివాడుగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నారు. గనుక ప్రభైన యేసు క్రీస్తు మాత్రమే పాపం నుంచి విడిపించగలిగిన వాడు. ప్రతి ఒక్క మానవుడు పాపిగా కనబడుచున్నారు. దేవుని వాక్యం అలాగే సెలవిస్తున్నది. దావీదు చెప్పుచున్నారు, నా తల్లి గర్భములో నేను పాపముతో జన్మించినటువంటి వాడనని చెప్పుచున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మానవుని యొక్క తల్లి గర్భములో అవతరించినప్పుడే పాపముతో అవతరించినట్టుగా మనం చూస్తున్నాం. మనిషి పాపముతో పుట్టాలని దేవుడు కోరలేదు. మనిషి మహిమలో ఉండి పాపం ఎరగకుండా జీవించాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశము అపవాది మార్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, పాపమనగా దేవుని వాక్యంలో ఎన్నో విషయంలో రాయబడి ఉంటున్నవి. ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంటున్నది. మేలైనది చెయ్యనెరిగియు అలాగు చేయకుండుట పాపమని వాక్యం సెలవిస్తున్నది. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే అది పాపమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మూర్ఖముగా యోచించినట్లయితే మూర్ఖుని యొక్క యోచన పాపమని మనం చూస్తున్నాం. ఇలా మనిషి అనేక విధమైన పాపములలో చిక్కుబడిన వాడై ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, పాపం అనేది ఒక ఊబి లాంటిదని కీర్తనలో రాయబడి ఉంటున్నది. అదొక నాశనకరమైన గుంటని వాక్యం సెలవిస్తున్నది. పాపములో ఉన్నవాడు ఊబిలో ఉంటున్నాడు, నాశనకరమైన గుంటలో ఉంటున్నాడు. ఊబిలో ఉన్నట్టయితే, నాశనకరమైన గుంటలో ఉన్నట్టయితే నీ జీవితాన్ని నీవు నష్టపరుచుకుంటావు. ప్రియమైన దేవుని బిడలారా, ఆ ఊబి, ఆ నాశనకరమైన గుంట ఒక రోజున నిన్ను నిత్య నరకాగ్నికి తీసుకొని వెళ్ళుచున్నది. నిత్య నరకాగ్ని గురించి వాక్యం ఏమి చెబుతున్నది? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని వాక్యం సెలవిస్తున్నది. అనేకుల్లో ఉన్నటువంటి ఒక నిర్లక్ష్యమైన స్వభావం. ఈ వాక్యం ఎప్పటి నుంచో మేము వింటున్నాం. అగ్ని ఆరదు, పురుగు చావదని. అగ్ని ఉన్నట్టుగా, పురుగున్నట్టుగా, చావకున్నట్టుగా, ఆరకున్నట్టుగా ఎవరు చూశారు అని మీరు అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క వాక్యములో ఆ విషయములో రాయబడి ఉంటున్నవి. దేవుని యొక్క వాక్యము నిజమై ఉంటున్నది, సత్యమై ఉంటున్నది. ఆకాశము గతించిన, భూమి గతించిన, అందలి సమస్తము వినాశనమైన, పంచభూతాలు మహావేంద్రములతో కరిగి నశించిపోయిన దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంటుందని ప్రభువైన యేసు క్రీస్తు సెలవిచ్చి ఉంటున్నారు. గనుకనే పాపం నుంచి మానవుడు విడుదల పొందాలని, తన మనస్సు మార్చుకొని పాపములు తుడిచి వేసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన వారలారా, మనిషి పాపం నుంచి విడుదల పొందాలని ఎన్నో ప్రయత్నములు చేయించుంటున్నారు. గంగ స్నానాలు చేస్తే పాపాలు పోతాయి అనుకునే వారు ఉన్నారు. కొండలెక్కితే, తీర్థయాత్రలకు వెళితే పాపాలు పోతాయి అనుకునే వాళ్ళు ఉన్నారు. గుండు కొట్టించుకొని తల వెంట్రుకలిస్తే మన పాపాలు తొలగిపోతాయి అనుకుంటున్నారు. ఇలా మనిషి భ్రమపడి ఎన్నో కార్యాలు చేస్తున్నారు. మనం బలులు అర్పించడం ద్వారా, ఏదో కానుకలు ఇచ్చడం ద్వారా మన పాపములు తొలగిపోతాయని మనిషి అనుకుంటున్నారు. ఎన్ని ధర్మ కార్యాలు చేసినా, సత్కార్యములు చేసినా నీలో ఉన్నటువంటి పాపం తొలగిపోదని గుర్తించాలి. ప్రియమైన దేవుని బిడలారా, పాపం నుంచి విడుదల పొందాలంటే పాపము లేని ఒక వ్యక్తి అవసరమై ఉంటున్నారు. ఆ పాపము లేని వ్యక్తి ప్రభువైన యేసు క్రీస్తు అయి ఉన్నారు. యేసు క్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఎంతో మంది పాపులు ఆయన సమీపించి ఉంటున్నారు. వారు పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి ఆయన పాదాలు తడిపినప్పుడు వారి పాపములను ఆయన క్షమిస్తూ వచ్చి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన పాపాలు క్షమించినప్పుడు ఒక ప్రశ్న వేసి ఉంటున్నారు. పాపములు క్షమించేదానికి ఈయన ఎవరు? పాపాలు క్షమించేదానికి ఈయన ఎవరు అని ఒక ప్రశ్న వేసి ఉంటున్నారు. పక్షవాత రోగంతో ఉన్న వ్యక్తిని 4 వ్యక్తులు మంచం మీద మోసుకొని వచ్చి ఉన్నారు యేసు ప్రభున్న ఇంటి దగ్గరికి. అది కపెర్నహూములో జరిగి ఉంటున్నది. కనుక అక్కడ యేసు ప్రభు మన పాపములు క్షమించినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడలారా, పాపాలు క్షమించడానికి ఈయన ఎవరు?
ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పున్నారు, పాపములు క్షమించేదానికి మనుష్య కుమారునికి భూమి మీద అధికారం కలదు అని చెప్పున్నారు. ఏ మానవునికి కూడా పాపాలు క్షమించేదానికి అధికారం లేదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ తర్వాత మనందరికి కూడా అధికారం ఇచ్చి ఉంటున్నారు. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయని చెప్పున్నారు. పాపము లేని ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మాత్రమే పాపములు క్షమించుటకు నమ్మదగిన దేవుడుగా కనబడుచున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, కలువరి శిలువలో ఆఖరి రక్త బొట్టు వరకు రక్తమంతయు ప్రభు చిందించి ఉన్నారు. ఆయన కార్చిన రక్తములో మనకు పాప క్షమాపణ కలదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మన పాపం నుంచి మనం విమోచించబడతామని పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్నారు. గనుకనే మనం అపరాధాల్లో పాపంలో ఉన్నప్పుడు మనకు క్రీస్తు యేసు రక్తంను బట్టియే మనం విమోచించబడి విడుదల పొందుతున్నాం. గనుక ప్రతి పాపాన్ని కడిగి తుడిచివేసి శుద్ధీకరించేది ప్రభైన యేసు క్రీస్తు యొక్క రక్తమే. ఆయన కార్చిన రక్తంలో పాపానికి ఒక విడుదల అనేది మనకు కనబడుచున్నది. దేవుని యొక్క వాక్యం మనకు అలా హెచ్చరిక చేయుచున్నది. గనుక ప్రేమైన దేవుని బిడలారా, యేసు ప్రభు దగ్గరికి అనేక మంది పాపులు వచ్చి ఉంటున్నారు. విస్తారమైన పాపములు చేసినటువంటి స్త్రీ వచ్చి కన్నీళ్లు పెట్టినప్పుడు ఆయన ఆమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించి వేసి ఉంటున్నారు. దీనికి కారణం ఏమనగా ఆమె కన్నీళ్లు విడిచి యేసు క్రీస్తు యొక్క పాదములు తడిపి ఉంటున్నది. ఆమె కన్నీళ్లలో నుండే ఆమెలో ఉన్న పాపమంతా బయటికి వచ్చి ఆయన పాదాల మీద పడి ఉంటున్నది. గనుక ఆమె పాపం ఆయన పాదాల మీద పడి ఉంటున్నది. గనుకనే బాప్తిస్మిచ్చి యోహాను చెప్పారు, లోక పాపములని మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రెపిల్ల అని చెప్పి ఉంటున్నారు. పాపాన్ని మోసుకొని పోవటకే ప్రభైన యేసు క్రీస్తు ఈ లోకమునకు ఒక గొర్రె పిల్లగా వచ్చి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, పాత నిబంధన కాలంలో ఏ గొర్రె పిల్ల కూడా పాపాలు మోసుకొని పోలేదు. గొర్రె పిల్లను దేవుని మందిరానికి తీసుకొచ్చినప్పుడు పాపములు దాని మీద మోపేవారు. అయితే ప్రభైన యేసు క్రీస్తు ఈ లోకంలో సంచరించి ఆయన ప్రతి వారి పాపములు తన మీద వేసుకొని మోసుకొని కలువరి శిలువకు తీసుకొని వెళ్ళి ఉంటున్నారు. మరి అనేకులు పాపం చేత పట్టబడిన వారు, అనేకులు దోషముల చేత పట్టబడిన వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన వారిని క్షమిస్తూ వచ్చాడు. ఆయన శరీరంతో ఉన్నప్పుడే పాపులని క్షమించి పాపం నుంచి విడిపిస్తూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడలారా, మరి మనం అంతా కూడా యేసు క్రీస్తును శరీర రీతిగా మనం చూడకపోయినప్పటికీ ఆయన ఈ లోకమునకు వచ్చారని, కలువరి శిలువలో రక్తం చిందించి మనందరి పాపం నుంచి విడిపించారని, ఆయన తిరిగి లేచి సజీవుడై ఉన్నారని మనం అంతా విశ్వసించి ఉంటున్నాం. గనుక మనం విశ్వసించి నమ్మాం. యేసు ప్రభు కూడా అదే చెప్పున్నారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులని చెప్పి ఉంటున్నారు. యేసు క్రీస్తు ఉన్న ఆ రోజుల్లో ఉన్న జనముల కంటే కూడా ఈ రోజుల్లో ఉంటున్న దేవుని బిడలగా పిలువబడుతున్న మనమే ధన్యులమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. గనుక ఈ రాత్రి ప్రతి పాపం నుంచి నేను కడిగి శుద్ధీకరించేదానికి ప్రభైన యేసు క్రీస్తు మన మధ్యలో ఉన్నా. ప్రియమైన దేవుని బిడలారా, కల్వరిలో నీ కొరకు యేసు క్రీస్తు శిలువ మ్రాణ మీద వేలాడినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన శరీరంలో ఒక్క రక్త బొట్టు కూడా ఆయన ఉంచుకోలేదు. ఆఖరి రక్త బొట్టును కూడా ఆయన ధారపోస్తున్నారు. ఎందుకనగా ఒక్క రక్తపు బొట్టు ఆయన ఒంట్లో ఉన్నట్టయితే ఒక గోత్ర జనము రక్షణ పొందకుండా ఉండేవారు. గనుకనే ప్రతి మానవుడు రక్షణ పొందాలని ఇచ్ఛయించిన వాడు గనుక ఆఖరి రక్తపు బొట్టును కూడా ఆయన ఈ భూమి మీదికి పంపించున్నా. ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా ప్రభైన యేసు క్రీస్తు రక్తముతో ప్రతి ఒక్కరూ కడగబడి శుద్ధీకరించబడి పాపం నుంచి విడుదల పొందాలని ప్రభైన యేసు క్రీస్తు ఈ విధముగా చేస్తున్నారు. గనుకనే ఆయన నీ కొరకై కాల్చిన రక్తము చేతను కడగబడి శుద్ధీకరించబడాలి. యేసు క్రీస్తు రక్తం పాపమును కడిగి పవిత్రపరుస్తున్నది. దీనికి కారణం ఆయన రక్తంలో పాపము లేదని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడలారా, ఒక పాపము లేని రక్తమే పాపముతో ఉన్న మనిషిని కడిగి పవిత్రపరచగలిగినది. గనుక ప్రభైన యేసు క్రీస్తు ఈ రాత్రిని పాపాలన్నీ కడిగి వేయుటకు, తుడిచివేయుటకు ఆయన మన మధ్యలో ఉన్నారు. రక్తముతో ప్రభైన యేసు క్రీస్తు మన మధ్యలో సంచరిస్తున్నారు. నేను పాపిని అని నువ్వు పశ్చాత్తాపడితే ప్రభు నిన్ను కడిగి నీ పాపను తొలగించేదానికి ఆయన శీఘ్రముగా క్రియ చేయనయ్యున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, పాపమనే ఆ మరకలను తుడిచివేయగలిగిన శక్తి ప్రభైన యేసు క్రీస్తు రక్తములో మాత్రమే కలదని నీ విశ్వసించాలి. పాపము యొక్క మరకలని, పాపపు యొక్క కార్యములని తుడిచివేసేదానికి దేనికి కూడా శక్తి లేదు.
ప్రభైన యేసు క్రీస్తు కలవరిలో కార్చినటువంటి ఆ రక్తములో మాత్రమే ఆ గొప్ప శక్తి కనబడుచున్నది. ఆ క్రీస్తు యేసు రక్తములో ఉన్న శక్తి ఈ రాత్రి మన మధ్యలో కూడా కనబడుచున్నది. ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో నా పాపం కడగబడాలి, నా దోషములు కడగబడాలని, అట్టి వారందరినీ ప్రభైన యేసు క్రీస్తు ఈ రాత్రి తన రక్తముతో కడిగి శుద్ధీకరిస్తూ ఉన్నారు. ప్రభైన యేసు క్రీస్తు కలువరి శిలువలో గాయములు పొందిన హస్తం, ఆ హస్తములో నుండి కార్చబడుచున్న రక్తం ఇదిగో ఈ రాత్రి నీ మీద ప్రోక్షించుచు ఉన్నారు. ఆయన గాయాలు పొందిన హస్తములే ఈ రాత్రి నీ మీద ఉంచనై ఉన్నారు. ప్రభువైన యేసు ఇప్పుడే మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. ఆయన స్వరక్తముతో మన మధ్యలో సంచరిస్తున్నారు. ప్రతి వాని దోషమును పాపమును కడిగి పవిత్రపరచగలిగిన వాడు. యేసు క్రీస్తు రక్తములో నీ పాపమును శుద్ధీకరించుటకు శక్తి కలదు. యేసయ్య రక్తములో ఆ శక్తి ఉన్నదని విశ్వసించిన వారంతా గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ప్రభువైన యేసు క్రీస్తు నీ పాపమును కడిగి నిన్ను పవిత్రపరిచి నిన్ను శుద్ధీకరిస్తున్నారు. ప్రేమైన దేవుని బిడలారా, పాపముతో నీ ఉన్నంత కాలం దేవునికి దూరస్తుడవని నువ్వు గుర్తించాలి. పాపములో నీ ఉన్నంత కాలం ప్రభు నిన్ను సమీపించలేడని గుర్తించాలి. పాపం అనేది దేవునికి మానవునికి ఒక మధ్యలో ఒక అడ్డుగోడగా కనబడుచున్నది. పాపము నీలో ఉన్నంత కాలం దేవుని యొక్క ముఖమును చూడలేవు. ప్రేమైన దేవుని బిడలారా, నీ ముఖమును ప్రభు చూడలేడు. గనుకనే ఈ రాత్రి ఆ పాపమని అడ్డుగోడ పడగొట్టబడాలి. పాపమని అడ్డుగోడ పడగొట్టేదానికే ప్రభువైన యేసు క్రీస్తు కల్వరి శిలువకెక్కినటువంటి అదే మహా గొప్ప దేవుడు కల్వరి శిలువనే శిలువ ఖడ్గముతోనే పాపమనే ద్వేషమనే అడ్డుగోడని రాత్రి పడగొట్టుచు ఉన్నారు. ఆయన నీ ముఖమును ఆయన తేరిచుచుట కొరకై, నువ్వు దేవుని ముఖమును తేరిచుచుట కొరకై ప్రభువైన యేసు క్రీస్తు ఈ రాత్రి మన మధ్యలో పాపపు యొక్క ముళ్ళను విరిచివేయనై ఉన్నారు. బంధించబడిన పాపములో నుంచి కృంగి కృషించిపోతూ ఊపిలో ఉంటున్నటువంటి ఆ పాపం నుంచి ఈ రాత్రి ప్రభువైన యేసు నిన్ను పైకి లేవనెత్తునై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, పాపమనుకున్నటువంటి ఆ బలమును ప్రభువైన యేసు క్రీస్తు నిర్వీర్యం చేసినట్లుగా మనం చూస్తున్నాం. పాపానికి ఉన్నటువంటి శక్తిని ప్రభువైన యేసు నిర్మూలం చేసినట్టుగా మనం చూస్తున్నాం. పాపానికి ఉన్న బలము, పాపానికి ఉన్న శక్తి కల్వరిలోనే నిర్మూలం చేయబడి ఉన్నది. ప్రభువైన యేసు క్రీస్తు పాపానికి ఉన్నటువంటి బలాన్ని, శక్తిని నిర్మూలన చేస్తున్నారు. ఎందుకొరకు తెలుసిన, పాపం నుంచి మానవుని విడుదల పొందితే ఆయన బిడలుగా మార్చబడుచున్నారు. క్రీస్తు యేసు రక్తంతో కడగబడితే ఆయన పిల్లలుగా మార్చబడుచున్నారు. గనుకనే పాపానికి ఉన్న బలాన్ని, శక్తిని అంతరింపజేసి ప్రతి వానిలో ప్రభువైన యేసు క్రీస్తు తన యొక్క శక్తిని, బలమును నింపుతూ ఉన్నాడు ఆయన. గనుకనే ఇప్పుడు ఈ రాత్రి మనం దేవుని వాక్యమును వింటున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు కల్వరి శిలువలో కార్చిన రక్తముతో నా పాపములు కడిగి వేస్తున్నాడని మనం విశ్వసిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ రాత్రి ఆ కార్యమును విశ్వసించారో, విశ్వసించినటువంటి వారిలో నుండి పాపానికి ఉన్న శక్తి తొలగిపోతున్నది, పాపానికి ఉన్న బలము తొలగిపోతున్నది. అట్టి వారిలోనికి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క గొర్రె పిల్ల శక్తి ఇప్పుడే విడుదల వచ్చినది. గొర్రె పిల్ల యొక్క బలముతో నింపబడుతూ ఉన్నావు. అవును ప్రియమైన దేవుని బిడలారా, యేసు క్రీస్తు రక్తములో ఉన్న శక్తి, యేసయ్య రక్తములో ఉన్న బలమును ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఈ లోకంలో మనం కొన్ని అంధకార శక్తులతోనూ, కొన్ని చీకటి శక్తులతోనూ, పాపపు శక్తులతోనూ, మరణపు యొక్క ఆత్మతోనూ మనం పోరాడుచు ఉన్నాం. ఇలా యొక్క అంధకార చీకటి పాపపు శక్తులతో మనం పోరాడుచున్నప్పుడు, ఈ లోకంలో మనం సంచరిస్తున్నప్పుడు మనం ఎన్న కార్యములు చేసినా వాటి మీద మనకు జయం కలగదు. ఒకే ఒక్కటి, మనం క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం. ఈ రాత్రి ప్రభువైన యేసు క్రీస్తు రక్తం చేత మనం శుద్ధీకరించబడుతున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తపు ముద్రలు మన మీద వేయబడుచున్నాయి. ఇలాంటి అంధకార చీకటి శక్తుల్ని మనం జయించవాలంటే ఒకే ఒక్కటి, మన నోటిలో నుండి యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయమని మనం ఎప్పుడైతే ఉచ్చరించదమో నిన్ను బలహీనపరుస్తున్న ఆ చీకటి శక్తులన్నీ, అంధకార శక్తులన్నీ యేసు రక్తమును ఉచ్చరించినప్పుడు తొలగిపోవును. దీనికి కారణం ఏంటంటే సమస్త శక్తులను జయించగలిగిన శక్తి ప్రభువైన యేసు క్రీస్తు రక్తములో కలదు. ఆ శక్తిని ఈ రాత్రిను పొంది సమస్త శక్తుల మీద జయం పొందాలని దేవుని యొక్క వాక్యానికి హెచ్చరికగా తెలియచేయుచున్నది. ప్రియమైన దేవుని బిడలారా, మన మారు మనసు పొందితే మొదటిగా మన పాపములు తుడిచివేయబడతాయని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. రెండో కార్యమును మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 22వ వాక్యం.
మారు మనసు పొందుట ద్వారా మనం చదువుకున్న ఇప్పుడు ఈ వాక్యంలో మరొక ఆశీర్వాదకరమైన కార్యం చూస్తున్నాం. నీవు మారు మనసు పొందితే చెడుతనము మానుకొని మారు మనసు పొందుము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మారు మనసు పొందితే హృదయం యొక్క ఆలోచనలు క్షమించబడతాయని దేవుని వాక్యంలో రాయబడింది. హృదయం యొక్క ఆలోచన క్షమించబడాలి. మన యొక్క హృదయం యొక్క ఆలోచనలు క్షమించబడాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. వాక్యంలో రాయబడి ఉంటున్నది, నరుని యొక్క ఊహ ఆలోచన కేవలం చెడ్డదని చెప్పాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క ఊహలన్నీ కూడా కేవలం చెడ్డవిగా కనబడుతున్నాయి. గనుక ఆ చెడు ఆలోచనతో, చెడు ఊహలతో మనిషి కనబడుచున్నారు. ఇలాంటి ఆలోచన కలిగినటువంటి, ఇలాంటి ఊహలు కలిగిన వ్యక్తిని దేవుడు నిర్మూలన చేయాలని ఒక తీర్పును ప్రకటించున్నారు. ప్రియమైన వారలారా, మనిషి యొక్క ఆలోచన కేవలం చెడ్డది అని దేవుడు చెప్పారు. ఇలా మనిషి యొక్క హృదయ ఆలోచనలన్నీ చెడిపోయి ఉంటున్నాయి. ఆలోచన చెడిపోవటం ద్వారా మనిషి యొక్క దేహం అంతా కూడా చెడిపోతుంది. ఆలోచనలు చెడిపోవటం ద్వారా మనిషి యొక్క జీవితం అంతా, శ్రేష్టమైన జీవితం స్పాయిల్ అయిపోతున్నట్లుగా చూస్తున్నాం. మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉంటున్నవి, మనిషి యొక్క ఉద్దేశములు, మనిషి యొక్క తలంపులు ఎలా ఉంటున్నవి, మన ఆలోచనల గురించి మనం గమనించినప్పుడు మనిషిలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా ఉంటున్నాయి. మనిషిలో ఉన్న ఊహలన్నీ కూడా దేవుని ఊహకి భిన్నముగా ఉంటున్నాయి. గనుక ఈ ఆలోచన, తలంపులన్నీ క్షమించబడాలంటే మారు మనసు పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాట గారడీ సీమోనుతో పేతురు చెప్పున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, సమరయ పట్టణంలో ఫిలిప్పు మొదట ఆ ప్రాంతానికి సేవ చేయడానికి వెళ్ళారు. ఫిలిప్పు అక్కడ క్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు మనసు మార్చుకొని చాలామంది బాప్తీసాలు పొందారు. వారిలో ఇక్కడ చెప్పబడినటువంటి వ్యక్తి గారడీ సీమోన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గారడీలు చేసేవాడు. గారడీలు చేసి ప్రజల్ని మెప్పించేవాడు. గనుక గారడీలు చేసి బ్రతికేవాడు. ఈ వ్యక్తి కూడా ఫిలిప్పు చెప్పిన దేవుని మాటలు విని అతను కూడా బాప్తీసం పొందాడు. ఫిలిప్పుని ఎడబాయకుండా తిరిగాడని వాక్యంలో రాయబడింది. ఫిలిప్పు విజిటింగ్ వెళ్తే విజిటింగ్ వెళ్ళేవాడు, కూటాలకు వెళ్తే కూటాలకు వెళ్ళేవాడు. ఫిలిప్పు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేవాడు. ఎందుకంటే గారడీలు మానేసి బాప్తీసం పొందారు. అయితే కొంతకాలం అయినాక ఫిలిప్పును అక్కడి నుంచి మార్చి ఉన్నారు. పేతురు, యోహాన్లు సమరయకు వచ్చారు. వారు ఆ ప్రాంతమునకు వచ్చి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చారు. ఇలా వారు ప్రార్థించి చేతులుంచిన ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మలో నింపబడి ఆనందిస్తున్నారు. ఇలా ఆత్మ చేత నింపబడి వారు ఆనందిస్తుంటే గారడీ సీమోను ఇదంతా బాగా చూశారు. ఈ విషయాన్ని చూసి గారడీ సీమోను ఏం అడిగినా అంటే, గారడీ సీమోను కూడా చాలాసార్లు వాళ్ళు ప్రార్థించున్నారు. ఆయన తల మీద ఎన్నిసార్లు చేతులు పెట్టినా, ఎంత ప్రార్థన చేసినా ఆయన మీదకి పరిశుద్ధాత్మ దిగల. ఎందుకు పరిశుద్ధాత్మ దిగలేదు? ప్రియమైన దేవుని బిడలారా, పైకి గారడీలు మానేసాడు కానీ హృదయములో ఉన్న గారడీలు మానలేదు. ఆయన యొక్క ఆలోచనలు మారలేదు. ఆయన యొక్క తలంపులు మారలేదు. పైకి మనం భక్తి కలిగిన వారి వలె కనబడవచ్చును, రక్షణ పొందామని చెప్పుకొనవచ్చును, బాప్తీసం పొందామని చెప్పుకొనవచ్చును, అన్ని కూటములకు హాజరవుతున్నామని చెప్పుకొనవచ్చును. కానీ హృదయం యొక్క ఆలోచనలు మారట్లేదు. హృదయం యొక్క తలంపులు, ఊహలు మారట్లా. గారడీ సీమోన్లో ఉన్నటువంటి అనుభవం కూడా ఇదే మనం చూస్తున్నాం. ఎంత ప్రార్థించినా పరిశుద్ధాత్మ దిగల. గనక గారడీ సీమోను ఒక తీర్మానం చేశాడు, ఈ పరిశుద్ధాత్మ అభిషేకం దిగాలంటే నాకు ఎంత ప్రార్థించినా దిగలేదు నా మీదకి. గనుక నేను ఏదైనా కొంచెం ధనమిచ్చి ఈ అభిషేకం పొందుదామని అపోస్తలుల దగ్గరికి తీసుకొని వచ్చి కొంత డబ్బు పెట్టాడు. ఈ వరాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడు. పేతురు, యోహాను చెప్పారు, నీ డబ్బు నీతో కూడా నశించిపోతుందని చెప్పారు. ప్రియమైన దేవుని బిడలారా, పేతురు చెప్పుచున్నారు, నీవు మనస్సు మార్చుకొని మారు మనసు పొందు. అది నేను ఎప్పుడో పొందే కదా ఫిలిప్పు మాటలు విని అంటున్నారు. అయితే పేతురు, యోహాన్లు దానికి ఒప్పుకోవట్లేదు. మీరందరూ కూడా చెప్పొచ్చు, మేము ఎప్పుడో పొందాము కదా మారు మనసు అని. దానికి పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించలా. ప్రియమైన దేవుని బిడలారా, నీవెప్పుడో పొందేవు మారు మనసు, మరలా ఇప్పుడు మారు మనసు పొందాలి. అప్పుడే నీ హృదయ ఆలోచన క్షమించబడుతుంది. నీ హృదయము
చేదైన పైత్యముతో నింపబడి ఉన్నది. ఘోర దుష్టత్వంతో నీవు నింపబడినట్టుగా నాకు కనబడుతున్నావు. గనుకనే మనస్సు మార్చుకో, మారు మనసు పొందు. హృదయం యొక్క ఆలోచన తలంపులన్నీ క్షమిస్తాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడలారా, గారడీలు మానాడు కానీ అతని హృదయములో ఉన్న ఆలోచనలు మారలా, అతని హృదయములో ఉన్న తలంపులు మారలా. ఈ రోజున పైకి పాత్ర శుభ్రం చేస్తున్నారు కానీ హృదయ అంతరంగం శుద్ధీకరించబట్లేదు. ఇట్టి వారిని గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఎన్నో విషయములు మాట్లాడుతూ వచ్చారు. సున్నము కొట్టిన సమాధులని చెప్పాడు, వీళ్ళు వేషధారులని చెప్పాడు, వారిని వేశ్యలతో కూడా పోల్చాడు. పైకి మాత్రం శుభ్రం చేస్తున్నారు కానీ అంతరంగం దోపుడుతో నింపబడిందని చెప్పారు, అజితేంద్రియములతో నింపబడిందని చెప్పారు, చెడుగుతో నింపబడిందని చెప్పారు. ప్రియమైన దేవుని బిడలారా, నేడు అనేక మంది పైకి భక్తి కలిగిన వారి వలె కనబడవచ్చును, కానీ అంతరంగ జీవితం సరిగా ఉండట్లేదు. అంతరంగ జీవితంలో ఒక శుద్ధీకరణ అనేది ఉండట్లేదు. హృదయం యొక్క ఆలోచన తలంపులన్నీ పవిత్రంగా లేవు. మనిషి జీవితాన్ని అపవిత్రపరిచే కార్యములను గురించి యేసు ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడలారా, మనిషి హృదయముల నుండి వచ్చే 13 కార్యములు మనిషి జీవితాన్ని అపవిత్రపరుస్తాయని చెప్పారు. ఈ 13 కార్యములో మొట్టమొదటి కార్యము దురాలోచనలు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ దురాలోచనలే మనిషి యొక్క జీవితాన్ని అపవిత్రం చేస్తుంది. ఈ దురాలోచనలే మనిషి యొక్క జీవితాన్ని దేవుని నుండి వేరు చేస్తుంది. ప్రార్థనకు రావాలనుకున్నప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన మనసులో పుట్టి ప్రార్థనకు రాకుండా మానేసి వేరొక దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అదే దురాలోచన. గనక ఈ ఆలోచనలన్నీ కూడా మారాలి. అందుకొరకే నువ్వు మారు మనసు పొందాలి. ఈ ఆలోచనలు క్షమించబడాలి. ప్రియమైన దేవుని బిడలారా, ఈ దురాలోచన ఇక్కడ ప్రారంభమైనది కాదు. ఈ దురాలోచన అనే పాపం ఇక్కడ ప్రారంభించబడలేదు. ప్రతి పాపము భూమి మీద మొదలైంది. దురాలోచన అనే పాపము పరలోకంలో మొదలైంది. గనక ఈ పరలోకంలో మొదలైన దురాలోచన అనే పాపం భూమి మీదకి నెట్టివేయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని దగ్గర ప్రధానముగా బాధ్యతలు వహించినటువంటి దూత దురాలోచనలు చేసినందువల్ల, లోపల దురాలోచనలు కలిగినందువల్ల నెట్టివేయబడినట్టుగా చూస్తున్నాం. దురాలోచనలు అనేటివి అవి భూమి మీద ప్రారంభించబడిన పాపం కాదు, అది దేవుని సన్నిధిలో ప్రారంభించబడిన పాపం. దురాలోచనలు అనేటి ఎక్కడ మొదలవుతున్నాయో తెలుసునా? దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడే మొదలవుతాయి, పక్కనే. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అటు ప్రక్కనే దురాలోచనలు మొదలవుతాయి. దేవుని సింహాసనం ఎక్కడైతే ఉందో ప్రక్కనే దురాలోచనలు మొదలవుతాయి. దేవుని నడిపింపు ఎక్కడ ఉన్నదో పక్కనే దురాలోచనలు మొదలవుతాయి. దేవుడు ఎక్కడ మహిమ పొందుతున్నాడో పక్కనే దురాలోచన మొదలవుతాయి. ఇదే పరలోకంలో కలిగినటువంటి మొదటి పాపం. గనుకనే యేసు ప్రభు పాపాల లిస్టు చెప్పినప్పుడు అదే మొదటిగా చెప్పి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ దురాలోచన నుంచి మనం విడుదల పొందాలి. ఈ దురాలోచన క్షమించబడాలి. ప్రతి దురాలోచన ఆయన క్షమించే దేవుడుగా కనబడుచున్నారు. ఈ రోజున మనిషి యొక్క ఆలోచనలన్నీ కూడా వేరుగా ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడలారా, పైనున్నటువంటి దూతలు దురాలోచన కలిగి వారు తోయబడి ఉంటున్నారు. మొట్టమొదటి మానవునికి కూడా వారు అదే ప్రోత్సహించి ఉంటున్నారు. మీరు ఈ పండు తిన్నట్టయితే మీరు దేవుళ్ళు అయిపోతారని చెప్పారు. గనక వారు కూడా అదే కోణంలో నడిపించబడ్డారు. వారు పడిపోయారు, నిలబడ్డ వారిని పడేశారు. పడిపోయిన వారు ఎప్పుడు కూడా నిలబడుకున్న వారిని పడగొట్టేదాకా వారికి మనశ్శాంతి ఉండదు. వారు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. గనుకనే ఈ నిలబడ్డ మానవుని పడగొట్టేదాకా వదిలిపెట్లా. లేనిపోని ఆలోచనలు కలగజేశారు, లేనిపోని మాటలు చెప్పారు. ప్రియమైన దేవుని బిడలారా, మీరు కూడా ఈ పండు తింటే దేవుళ్ళు అంతటోళ్ళు అవుతారని చెప్పారు. అలా వాళ్ళ యొక్క ఆలోచన చెడగొట్టాడు, వారి యొక్క మనస్సును చెడగొట్టారు. ఆ తర్వాత వారు అపవిత్రులైపోయారు, తోటలో నుండి నెట్టివేయబడ్డారు. ఆ తర్వాత వారికి 2 కుమారులు కలిగి ఉంటున్నారు. పెద్దవాడు కయ్యేను, రెండోవాడు హేబేలు. ప్రియమైన దేవుని బిడలారా, హేబేలును కయ్యేను అతని మీద పడి చంపి ఉంటున్నారు. చంపాలన్న ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? ఆ చంపాలని ఆలోచన, తమ్ముని చంపాలి, సోదరుని చంపాలన్న ఆ దురాలోచన ఎక్కడి నుండి వచ్చింది? ప్రియమైన దేవుని బిడలారా, అలా ఒకరిని ఒకరు చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నారు. గనుక ఇదంతా కూడా ఒక దురాలోచన అయి ఉన్నది. ఈ ఆలోచనలు క్షమించబడాలి. ఇతరులకి కీడు చేయాలన్న ఆలోచన, ఇతరుల్ని చంపాలన్న ఆలోచన, ఇతరులకి మోసం చేయాలన్న ఆలోచన. ప్రియమైన దేవుని బిడలారా, యాకోబు తన కుమారులని ఆశీర్వదించేటప్పుడు ఆయన చెబుతున్నారు, సిమ్యోను, లేవి వారిద్దరూ సహోదరులు. అయితే వారిద్దరూ ఏం చేస్తున్నారో తెలుసునా? మనుషుల యొక్క ప్రాణములను తీసుకుంటున్నారు.
ఎద్దుల యొక్క గుదకాలి నరములని వారు తెగవేసి ఉంటున్నారు గనక వారి యొక్క కోపము వేంద్రమైనది అని యాకోబు చెప్పుచున్నారు. గనుకనే ఆయన తన ప్రాణంతో చెప్తున్నారు, నా ప్రాణమా వారి ఆలోచనలో నువ్వు చేరవద్దు. ప్రేమైన దేవుని బిడలారా, సిమియోను లేవి వారి ఆలోచనలు మంచివిగా యాకోబుకి కనిపించలా. ఎందుకనగా వారు ఖడ్గాని చేతబట్టి ప్రజలను చంపి ఉన్నారు, హతమార్చి ఉన్నారు, ఎద్దుల యొక్క నరములని తెగవేసి ఉన్నారు. ప్రేమైన దేవుని బిడలారా, మనిషిని చంపుట అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. మనిషి చనిపోవట సాతాను యొక్క ఆలోచన ఉంటున్నది. మనిషి చనిపోవాలని దేవుడు కోరట్లేదు, మనిషి జీవించాలని దేవుడు కోరుచున్నాడు. సాతానైతే మనిషి మరణించాలని కోరుచున్నాడు. గనుకనే వారి యొక్క ఆలోచనలు మారిపోయినాయి. వారి ప్రజల్ని చంపాలని ఖడ్గం తీసుకున్నారు. ప్రేమైన దేవుని బిడలారా, మనిషి ఎవరి పోలిక? మనిషి దేవుని యొక్క పోలిక, మనిషి దేవుని యొక్క స్వరూపం. అయితే సిమియోను లేవి వీళ్ళిద్దరిని మనం గమనించినప్పుడు యాకోబుకి లేయాకు పుట్టిన రెండో కుమారుడే సిమియోను, మూడో కుమారుడే లేవి. ప్రేమైన దేవుని బిడలారా, సిమియోను పుట్టినప్పుడు లేయా చెప్పింది, యెహోవా నా మొర విన్నాడు అని సిమియోను అని పేరు పెట్టింది. లేవి పుట్టినప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసునా? నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడు అని లేవి అని పేరు పెట్టింది. ఒకరు పుట్టినప్పుడు దేవుడు నా మొర వింటాడు అని చెప్పింది. రెండవదిగా నా భర్త నన్ను హత్తుకుంటాడని చెప్పింది. ప్రియమైన దేవుని బిడలారా, వీరిద్దరి పేర్లు మంచి అర్థములతో కూడినవి. కానీ వారి యొక్క హృదయములో ఉన్న ఆలోచన కేవలం చెడ్డదిగా కనబడుచున్నది. ఈ రోజున మీకున్న పేర్లు మంచివిగా ఉండవచ్చును, మంచి పేర్లతో మీరు పిలువబడవచ్చును, కానీ మీ హృదయంలో ఉన్న ఆలోచన చెడ్డదిగా కనబడుచున్నది. అందుకే యాకోబు చెప్పుచున్నారు, వాళ్ళు ఏం చేశారో తెలుసునా? మనుషులను చంపి ఉంటున్నారు. దేవుని పోలికలో దేవుని స్వరూపములో కలుగ చేయబడిన మనుషుల్ని వారు చంపి ఉంటున్నారు. ఆ తర్వాత ఎద్దుల నరములని వారు తెగవేసి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మానవుడు అని మనం చెప్పినప్పుడు అది క్రీస్తు యేసు మనుషుడిగా పిలువబడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఎద్దు అని చెప్పినప్పుడు అది దేవుని యొక్క పరిచర్యని మనకు చూపించున్నది. గనుక ఈ కార్యములను వారు నిర్మూలన చేస్తున్నారు. అందుకే యాకోబు చెబుతున్నారు, వారి ఆలోచనలో చేరొద్దు, వారి సంఘములో చేరవద్దు. ప్రియమైన దేవుని బిడలారా, వారి ఆలోచనలు మంచివిగా లేవు, వారి తలంపులు మంచివిగా లేవు. గనుక ఈ రోజున మనిషి యొక్క ఆలోచనలు, మనిషి యొక్క తలంపులు మంచివిగా కనిపించట్లేదు. మనం చూస్తున్నాం, లోకంలో ఎన్నో సంభవాలు వింటున్నాం, వార్తలు చదువుతున్నాం, వార్తలు వింటున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, కన్న తల్లిదండ్రులనే పిల్లలు చంపారని, తల్లిదండ్రులే పిల్లల్ని చంపారని మనం చూస్తున్నాం. ఒకరింటి ఒకరికి పడక వారి దురాలోచన కలిగిన వారై ఒకరిని ఒకరు హత్య గావిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని మనం దావీదు యొక్క కుటుంబంలో మనం చూసినప్పుడు అబ్షాలోము తన తండ్రి దావీదుని చంపాలని ఒక ఆలోచన అహీతోపేలు దగ్గర తీసుకుని ఉంటున్నారు. అహీతోపేలు చెప్పే ఆలోచన దావీదు ఉన్నప్పుడైతే దేవుని ఆలోచనగా ఉండేదని వాక్యంలో రాయబడి ఉన్నది. అహీతోపేలు దావీదుతో ఉన్నప్పుడు దావీదుకి ఇచ్చిన ఆలోచనలు అహీతోపేలు దేవుడిచ్చిన ఆలోచనగా ఉండే. దావీదు అరణ్యానికి వెళ్ళిపోయినాక అహీతోపేలు అబ్షాలోముకి ఇచ్చే ఆలోచన దురాలోచనలుగా మార్చబడ్డాయి. ఒకప్పుడు దేవుని ఆలోచనే ఆ తర్వాత దురాలోచనగా మారిపోయింది. మంచి ఆలోచనతోనే భక్తి చేయాలని మొదలు పెడుతున్నారు, మంచి ఆలోచనతోనే దేవుని ఇల్లు చేరుతున్నారు. అయితే ఆలోచనలు దురాలోచనగా మారిపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడలారా, ఫిలిప్పును ఎడబాయకుండా గారడి సీమోను తిరిగి సేవలో కొనసాగుతున్నారు. ఇంకా మరి గారడి సీమోన్లో ఇలాంటి ఒక దురాలోచన ఉందని సంఘస్థులు ఎవరు పసిగట్టలేకపోయారు. ప్రియమైన వారలారా, బాప్తీసం ఇచ్చిన ఫిలిప్పు కూడా తెలియలేదు గారడి సీమోను యొక్క దురాలోచనని. పేతురు యోహాను ఆ ప్రాంతానికి వచ్చారు. వారు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చున్నారు, వారు చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చున్నారు. గనుక గారడి సీమోను యొక్క ఆలోచన మంచిది కాదని, ఆ ఆలోచన క్షమించబడాలని, అతను మారు మనసు పొందాలని యోహానులో పేతురులో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు వారికి తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున మీ ఆలోచన మంచిదని గ్రహించుకోవచ్చు పక్కనున్నటువంటి వారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు దానికి ఒప్పుకోవట్లే. ఆలోచనలు క్షమించబడాలని నేను కోరుకుంటున్నా. గనుక ఇలా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దురాలోచనలు చేసిన వారు ఉన్నారు. ఇలా దురాలోచనలు చేసి ఎన్నో కార్యములు
ఎన్నో విషయాల్లో వాళ్ళు నష్టపోయినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకు పుట్టిన మొదటి కుమారుడు అమ్నోను రాజు సింహాసనం ఎక్కి దావీదు తర్వాత రాజుగా మారాలి, రాజరికం అతనిదే. అయితే అతనిలో ఒక దురాలోచన ఉన్నది. తన యొక్క సోదరిని జీవితాన్ని, ఆమె జీవితాన్ని అతను చెరిపివేసినందువల్ల అతనిలో పుట్టిన దురాలోచన అతన్ని మరణానికి తీసుకొని పోయి ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడలారా, ఆ తర్వాత అధోని అనే ఒక కుమారుడు దావీదుకున్నాడు. ఈ అదోని ఏం చేస్తున్నారు? దావీదు బ్రతికుండగానే తను రాజునని చెప్పి ప్రకటించుకుని ఉంటున్నారు. ఇది తండ్రికి విరోధముగా చేసిన ఒక ఆలోచన అయి ఉంటున్నది. దేవుని యొక్క తండ్రి యొక్క రాజ్యమునకు విరోధముగా చేసిన ఆలోచన. ఈ ఆలోచన అతనిలో పుట్టినందువల్ల అతను కూడా మరణించినట్టుగా మనం చూస్తున్నాం. గనుక ఇలా దావీదు కుమారుల్లో కలిగిన ఆ దురాలోచనలతో ఉన్న వారంతా చంపబడుతూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడలారా, దురాలోచన మనకు జీవాన్ని కలగచేయదు. దురాలోచన నెమ్మదిగా మరణానికి దిగజారుస్తుంది. గనుకనే ఈ రాత్రి నీ దురాలోచనలని క్షమించబడాలని దేవుని యొక్క వాక్యానికి హెచ్చరికగా తెలియజేస్తున్నది. అదే పేతురు, యోహాన్లు, గారడి సీమోనికి హెచ్చరిక చేస్తున్నారు. మారు మనసు పొందు, నీ ఆలోచన క్షమించబడుతుంది అని. ప్రతి వాని ఆలోచన క్షమించాలని, దురాలోచనలు తొలగించి పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన తలంపులు మనిషి హృదయంలో కలగ చేయాలని ప్రభువైన యేసు క్రీస్తు ఉద్దేశించి ఉంటున్నారు. గనుకనే ఆయన హృదయ అంతరంగాలను కూడా ఎరిగిన వాడుగా కనబడుచున్నారు. కొన్నిసార్లు శాస్త్రులు, పరిచయులు వారు ఆలోచిస్తున్నప్పుడు వారి ఆలోచనలు ఆయన ఎరిగి మాట్లాడుతూ వచ్చి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, తలంపుని మనసుకు రాకమునపే, ఊహని మనసుకు రాకమునపే ప్రభు ఎరిగిన వాడని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం చేయుచున్నది? అది రెండంచులు కలిగిన వాడిగలిగిన ఖడ్గమని రాయబడి ఉన్నది. ఈ వాక్యం అనే ఖడ్గానికి ఎటువంటి ఖడ్గము కూడా సాటి రాదు అని రాయబడి ఉన్నది. గనుక ఈ ఖడ్గము ఏమి చేయుచున్నది? వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, అది ప్రతి ఎముకలోనికి వెళ్ళుచున్నది, అది ప్రతి నరములోనికి వెళ్ళుచున్నది, అది మూలుగుల్లోనికి వెళ్ళుచున్నది, అది ఆలోచనలు, తలంపుల్ని సహా శోధించుచున్నదే. దేవుని వాక్యము నీ ఆలోచన, తలంపులు మార్చును. గనుకనే దేవుని వాక్యం ఈ రాత్రి నీ ఆలోచన మార్చాలనే ప్రభు నీతో మాట్లాడుచు ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, నీ తలంపులన్నీ మారాలని దేవుడు కోరుచు ఉన్నారు. నీ తలంపులు, ఆలోచనలు ఈ రాత్రిను మార్చుకోవాలని ప్రభు నీకు ఒక హెచ్చరికగా తెలియజేస్తున్నారు. అందుకే ప్రభు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుచున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ తలంపులు, ఆలోచనలు మార్చబడకపోతే దేవునికి నువ్వు దూరస్తుడవని గుర్తించాలి. నీ తలంపులు, ఆలోచనలు మార్చడం కొరకే దేవుని యొక్క వాక్యం మన మధ్యలో జీవముతో కూడినగా కనబడుచున్నది. గనుక ఈ జీవవాక్యం నీ యొక్క హృదయంలోనికి వెళ్ళాలి. ఈ యొక్క జీవవాక్యం నీ తలంపుల్లోనికి వెళ్ళాలి. ఈ యొక్క జీవవాక్యం నీ ఆలోచనలోకి వెళ్ళాలి. ప్రతి వారి ఆలోచనలో దేవుని వాక్యము కనబడాలి. ప్రతి వారి తలంపుల్లో దేవుని వాక్యము కనబడాలి. అప్పుడే నీ తలంపులు, ఆలోచనలు మార్చబడను. గనుకనే ప్రేమైన దేవుని బిడలారా, ప్రతి వాని తలంపులు, ఆలోచనలు మార్చబడాలి. అందుకొరకే ప్రభువైన యేసు క్రీస్తు కలువరి శిలువలో ఆయన తలకి ముళ్ళ కిరీటమును ధరించిన వాడుగా కనబడుచున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు శిరస్సంతా కూడా గాయములు చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు యొక్క తలంపుల్లోనికి, ఆ తలంపుల ఊహలు పుట్టుచున్న మెదడులోనికి ముళ్ళులు దిగినట్టుగా మనం చూస్తున్నాం. గనుక ఆయన తలంపుల్లోనికి, ఆయన యొక్క ఊహల్లోనికి ముళ్ళులు గుచ్చబడి ఉంటున్నాయి. ఇది దేని కొరకు? ప్రియమైన దేవుని బిడలారా, మనిషి యొక్క ఆలోచన, ఊహలు మార్చేదానికే ప్రభువైన యేసు క్రీస్తు ముళ్ళ కిరీటము ధరించిన వాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క రాజు రత్నముల కిరీటము, బంగారు కిరీటములు ధరించినట్టుగా చూస్తున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు అయితే దానికి భిన్నముగా ఆయన ముళ్ళ కిరీటమును ధరించి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, బంగారముతో కిరీటములు ధరించిన వారు రాజులే, మరి రత్నములతో కిరీటములు ధరించిన వారు కూడా రాజులే. ముళ్ళ కిరీటము ధరించినటువంటి వాడు రాజులందరికీ రారాజు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, బంగారు కిరీటము ధరించిన ఏ రాజు కూడా మనిషి ఆలోచనలు మార్చలేదు. రత్నముల కిరీటాలు ధరించిన ఏ రాజులు కూడా మనిషి యొక్క తలంపులు మార్చలేదు. ఒక ముళ్ళ కిరీటము ధరించిన రాజులకు రారాజు అయిన యేసు మాత్రమే ప్రతి వాని ఆలోచనలు, ప్రతి వాని ఊహలని ఆయన మార్చివేసి ఉంటున్నారు. గనుకనే ఈ రాత్రి మన ఆలోచన మారి ఉన్నది. గనుకనే దేవుని సన్నిధిలో మనం ఉంటున్నాం. గనుక ప్రియమైన దేవుని బిడలారా, మన ఆలోచన, ఊహలు మార్చబట్టు కొరకే ప్రభువైన యేసు క్రీస్తు శిరస్సంతా కూడా రక్తసిక్తమైనట్టుగా మనం చూస్తున్నాం. గనుకనే ఆ రక్తసిక్తమైనప్పుడు కూడా యేసు ప్రభు తన నోటిలో నుండి మాట్లాడిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని కోరి ఉన్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడలారా,
నీ హృదయ ఆలోచన, నీ హృదయ తలంపులన్నీ కూడా క్షమించబడినట్లుగా నువ్వు మారు మనసు పొందాలని దేవుని వాక్యం నీకు సెలవిస్తున్నది. గనుక మారు మనసు పొందితే మనకు కలిగే రెండో ఆశీర్వాదం మన హృదయ ఆలోచన క్షమించబడతాయని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. మూడో కార్యాన్ని మనం గమనించొద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 5వ వాక్యం. ఒక్క నిమిషం. 15వ వాక్యం. 13:15. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నది చాలు. మనస్సు త్రిప్పుకొని స్వస్థత నొందకుండునట్లు. ఇదే యెషయా గ్రంథంలో కూడా రాయబడింది. మనస్సు మార్చుకొని స్వస్థత నొందకుండునట్లు అని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సు మార్చుకుంటే, మారు మనసు పొందితే ఏం కలుగుచున్నది? స్వస్థత కలుగుచున్నది. మూడవ ఆశీర్వాదం, మారు మనసు పొందితే స్వస్థత. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అనేకులు స్వస్థత నొందుటలేదు, మనసులో మార్పు లేదు. మారు మనసు మాకు ఎప్పుడో తెలుసు కదా అని మీరు అనుకుంటున్నారు. మారు మనసు పొందితే స్వస్థత ఉంది. ఆ స్వస్థత నువ్వు అనుభవించలేదంటే నీలో మారు మనసు లేదు. కనుక మారు మనసు పొందితే స్వస్థత నీకు ఎదురు చూస్తుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన స్వస్థపరిచేవాడుగా కనబడుచున్నారు. ప్రభు చెప్పారు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పారు. అక్కడ ఆ మాట చెప్పేటప్పుడు ఐగుప్తులో ఉన్న రోగాలు మీకు ఏది రానివ్వను అని చెప్పారు. ఒకవేళ రోగాలతో ఉంటే బాగు చేస్తానన్నారు. రోగంతో లేకపోతే రోగమే రానివ్వనని చెప్పారు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పాడు. రోగమును మీ మధ్యలో నుండి నేను తొలగిస్తానని చెప్పాడు. స్వస్థత నీకు శీఘ్రంగా కలుగుతుందని చెప్పాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నదని వాక్యంలో రాయబడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని రాయబడింది. ప్రియమైన దేవుని బిడలారా, స్వస్థత అనేది మన యొక్క స్వాస్థ్యము. అది మనం హక్కుతో అడిగి దేవుని యొద్ద పొందుకోవాలి. స్వస్థత అనేది ప్రభు మనకిచ్చిన స్వాస్థ్యం. అది మనం హక్కుతో అడిగి పొందుకోవాలి. దేవుని బిడలకు రావలసిన స్వస్థత, కావలసిన స్వస్థత, స్వాస్థ్యం అది ప్రభు యొద్దనే ఉన్నది. అది దేవుని యొద్దకు వచ్చే మనం పొందుకోవాలి. నేడు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి స్వస్థతని నొందలేకపోవచ్చున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఎందుకు స్వస్థత నొందలేకపోవచ్చున్నారు? నిన్ను స్వస్థపరచుటకు దేవుని హస్తము కొరచాయన? యేసుక్రీస్తు స్వస్థపరిచే శక్తి అంతరించిపోయి ఉన్నదా? ప్రియమైన దేవుని బిడలారా, నిన్ను బాగు చేయుటకు దేవుని హస్తం కొరచ కాలేదు. ఆయనలో స్వస్థపరిచే శక్తి ఏమాత్రం తగ్గిపోలేదు. నీలో ఉన్న విశ్వాసమే కొదువైంది. నీలో ఉన్న నమ్మకమే కొదువైంది. అందుకే ఈ రాత్రి మారు మనసు పొందితే స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుందని దేవుని యొక్క వాక్యము నీకు సెలవిస్తుంది. మనం చదువుకున్న వాక్య భాగంలో స్వస్థత నొందకుండానట్లు వారి యొక్క హృదయము క్రొవ్వినది అని చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, క్రొవ్విన అనుభవము మనకి స్వస్థత కలగచేయదు. క్రొవ్విన అనుభవం మన కన్నులకి ఉన్న దర్శనాన్ని పోగొడతాయి. క్రొవ్విన అనుభవం దేవుని వాక్యములు కనుమరుగయ్యేటట్టుగా చేస్తాయి. క్రొవ్విన అనుభవం దేవుని వాగ్దానాల మీద నమ్మకత్వం లేకుండా చేస్తాయి. గనుకనే ప్రియమైన వారలారా, క్రొవ్వినటువంటి అనుభవంలో మనం ఉండకూడదు. ఆ క్రొవ్విన అనుభవంలోనికి మనం రాకూడదు. గనుకనే వాక్యం ఏం సెలవిస్తున్నది? నువ్వు మనస్సు త్రిప్పుకో, మనస్సు మార్చుకో, స్వస్థత నీకు కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడలారా, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. మన దేవుడు బాగు చేసే దేవుడు. మన దేవుడు విడుదలిచ్చే దేవుడు. ఎంతో మంది చెప్తున్నారు ఈ మాటలు అని మీరు అనుకోవచ్చు. ప్రియమైన వారలారా, ఎంతమంది చెప్పినా నీలో మార్పు రాలేదే? ఎంతమంది చెప్పిన మాటలు విన్నా మనసు మారలేదే? మరి స్వస్థత ఎందుకొరకు నువ్వు పొందుటలేదు?
స్వస్థత ఎందుకొరకు నువ్వు పొందుకొనలేకపోతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఒక నమ్మకత్వం అనేది కావాలి, మనలో ఒక విశ్వాసం అనేది కావాలి. ప్రభువైన యేసు క్రీస్తు స్వస్థపరిచే దేవుడై ఉంటున్నాడు. మన స్వస్థపరచుట కొరకే, మనల్ని బాగు చేయుట కొరకే ప్రభువైన యేసు గాయములు పొందారు. కొంతమంది స్వస్థత పొందలేక, దేవుని యొద్ద నుండి వచ్చే స్వస్థత పొందలేక వెనుకబడిపోయి ఉంటున్నారు. అట్టి వారిని చూసి నీలో ఉన్న విశ్వాసాన్ని నీవు భ్రష్టు పట్టించుకోవాల్సినటువంటి అవసరత లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఏం చెప్పారు? పరిశుద్ధుల్ని పరిశుద్ధులుగా ఉండని, అపవిత్రుల్ని అపవిత్రులుగా ఉండని అని చెప్పారు. ఎందుకనకంటే ఆయన త్వరగా రాబోతున్నారు గనుక మనం ఎవరిని కూడా విశ్వాస భ్రష్టులుగా మనం మార్చకూడదు. ఒక వ్యక్తి విశ్వాసంతో ఉన్నప్పుడు అతని విశ్వాసాన్ని మనం మరింతగా పురిగొల్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంలో నీరు గారిపోయేటట్టుగా చేయకూడదు. విశ్వాసం నుండి తొలగిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అట్టి వారిని మనం గురిగా పెట్టుకుంటే మనం కూడా తొలగిపోవాల్సి వస్తుంది. గనుకనే విశ్వాసం మనకు కర్త మనకున్నారు, ఆయన వైపు మనం తేరి చూడాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అందరూ పడిపోయినా ఒక వ్యక్తి పడిపోలేదు, ఆయన నిలిచే ఉన్నారు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. ఎంతో మంది పడిపోయారు, అయితే యేసు క్రీస్తు నిలిచి ఉన్నారు. నిలిచి ఉన్న వాడిని యేసు ప్రభు నిలిచి ఉన్నాడు గనుకనే భూమి మీద ఆయన్ని నిలిచి ఉండేదానికి ఇష్టపడక ఆయన కలువరి శిలువకి ఎత్తి నిలబెట్టి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరి మధ్యలో ఆయన కూడా నిలిచి ఉన్నట్టయితే ఎవరికైనా కనిపించేవాడు కాదు. అందుకే ఆయన ప్రజలు ఏం చేసినా అంటే పైకెత్తి ఉన్నారు. అందుకొరకే వాక్యం సెలవిస్తున్నది, మనుష్య కుమారుడు పైకెత్తబడి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైకెత్తబడిన వాడే నిలిచి ఉన్నవాడు. ఆయన తట్టు మనం తేరి చూసినప్పుడు మనకు స్వస్థత కలుగుచున్నది. మోషే అరణ్యములో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు సవి సారము లేని ఈ మన్నా మేము ఎంతకాలం తినాలి? మాకు ఐగుప్తులో కీరకాయలు, దోసకాయలు, ఉల్లిపాయలు ఉచితంగా వచ్చేటి, చేపలు కూడా అక్కడ ఫ్రీగా మాకు దొరికేది. అయితే ఈ అరణ్యములో సవి సారము లేని మన్నా మేము ఎంతకాలం తినాలని మోషే మీదను దేవుని మీద సనుక్కుంటూ వచ్చారు. వెంటనే వారి మధ్యలోనికి తాపకరమైన సర్పములు బయలుదేరాయి. ప్రియమైన దేవుని బిడలారా, ఆ సర్పములు కరవబడినటువంటి వారు రోగులుగా మార్చబడ్డారు. కొంతమంది మరణించారు, కొంతమంది కరవబడి ప్రాణముతో కొట్టుమిట్టాడుతున్నారు, మరి కొంతమంది బాగున్నారు. అయ్యో, తాపకరమైన సర్పముల మధ్యలో కరవబడి రోగులైపోయారు, చాలా మంది చనిపోతున్నారు. మోషే దేవుని దగ్గరికి వచ్చి విజ్ఞాపన చేశారు, ఆయన ప్రార్థన చేశాడు. దేవుడు మోషే మనమే ఆలకించుంటున్నారు. దేవుడు మోషేకి చెప్పారు, ఒక ఇత్తడి సర్పమును చేసి దాని పైకెత్తి నిలబెట్టము, కరవబడిన ప్రతి వాడు దాన్ని నిదానించి చూస్తే వాడు బాగుపడతాడని చెప్పారు. ప్రియమైన దేవుని బిడలారా, అలాగే మోషే ఒక ఇత్తడి సర్పమును ఎత్తినప్పుడు ఆ ఇత్తడి సర్పాన్ని తేరి చూసిన వారు స్వస్థత నొంది ఉన్నారు. కరవబడిన ప్రతి వాడు బాగు చేయబడ్డారు, వారు మరణించకుండా జీవంలోనికి దాటి ఉన్నారు. గనుక ఒక ఇత్తడి సర్పాన్ని తేరి చూశారు. వాక్యం మనకేం సెలవిస్తున్నది? అరణ్యంలో మోషే ఇత్తడి సర్పమును ఎలాగున ఎత్తేనో మనుష్య కుమారుడు కూడా కలువరి శిలువలో పైకెత్తబడును. మనుష్య కుమారుడు కలువరి శిలువలో పైకెత్తబడినప్పుడు ఆయన తట్టు తేరి చూసిన వారంతా కూడా రక్షణ పొందురు, స్వస్థత నందుదురు అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలువరి శిలువలో మనుష్య కుమారుడు పైకెత్తబడ్డాడు. ఆయన పైకెత్తబడినప్పుడు ఆయన శరీరం అంతా కూడా చాలుగా దున్నబడి ఉన్నది. ఆయన చేతుల్లో గాయములో మేకులతో కొట్టబడి గాయములపై గాయపరచబడి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తలకు ముళ్ళ కిరీటము ధరించి ఉన్నారు. అరికాలు మొదలుకు నడినెత్తి వరకు ఆయన గాయములు పొంది ఉన్నారు. కొరడా దెబ్బలకి ఆయన ఒంటి మీద ఉన్న మాంసం అంతా కూడా ముద్దలు ముద్దలుగా విడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. వాక్యంలో రాయబడి ఉన్నది, యేసు క్రీస్తు యొక్క ఎముకలని లెక్క పెట్టవచ్చునని రాయబడి ఉన్నది. ఆయన ఒంటి మీద శరీరం లేకుండా, ఆయన ఒంటి మీద మాంసం లేకుండా మాంసమంతా కూడా విడిపోయి ఉంటున్నది. వారు బెత్తములతో కొట్టి, కొరడాలతో కొట్టి హింసించి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిలువెల్లా గాయములు పొందారు. ఎందుకొరకు నిలువెల్లా గాయములు పొందారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషికి ఒక రోగము కాదు. ఈ రోజున తన యొక్క శరీరంలో ఎన్నో రోగములు ఉంటున్నాయి. అరికాల్లో, పాదములలో పుండ్లు పుట్టినటువంటి ఒక రాజు కూడా ఉన్నాడు. శిరస్సులో పుండు పుట్టినటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడే వాళ్ళు ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరంలో ఎన్నో వ్యాధులు, ఎన్నో రోగములు. ప్రతి రోగమును నిర్మూలించడానికే ప్రభువైన యేసు క్రీస్తు తన శరీరములో ప్రతి అవయవము గాయపరచబడి ఉన్నది. ఆయన శరీరమంతా చాలుగా దున్నబడి ఉన్నది.
నీకు స్వస్థత కొరకై ప్రభువైన యేసు క్రీస్తు గాయములు పొంది ఉన్నారు. ఈ రోజున ఈ స్వస్థతను అనుభవించలేకపోవటానికి కారణం యేసు పొందిన గాయముల మీద విశ్వాసం అనేది ఉంచట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే యేసుక్రీస్తు గాయములు విశ్వసిస్తారో వారందరికీ స్వస్థత శీఘ్రముగా కలుగుతున్నది. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఎంతో మంది రోగులు వచ్చి ఉంటున్నారు. ఆయన ప్రతి రోగిని స్వస్థపరిచి ఉంటున్నారు. నానా విధమైన రోగులని ఆయన దగ్గర తీసుకొని వచ్చి పడవేసినప్పుడు వారి తలల మీద చేతులుంచి ఆయన వారిని బాగు చేసినని వాక్యంలో రాయబడి ఉన్నది. ఏండ్ల తరబడిగా వైద్యులకు నయము కాని రోగములను కూడా యేసు ప్రభు స్వస్థపరిచి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2019 సంవత్సరముల క్రితం గలిలయ సముద్ర తీరమున సంచరిస్తూ రోగులను స్వస్థపరిచిన అదే యేసు ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. రోగులను స్వస్థపరిచిన అదే యేసు ఈ రాత్రి నిన్ను స్వస్థపరచనై ఉన్నారు. ఆయన చేతులుంచి రోగుల్ని బాగు చేసినట్టుగానే నీ మీద కూడా చేతులుంచి నీ రోగమును బాగు చేయనై ఉన్నారు. నీ వ్యాధి నుంచి నిన్ను విడిపించనై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోగము నిమిత్తమైన మనుషుల్ని ఆశ్రయించినా, ఏ రోగము నిమిత్తమై చదువుకున్న వారిని నువ్వు ఆశ్రయించినా, ధనము లేనిదే డబ్బు లేనిదే నీకు వైద్యం చేయరని గుర్తించాలి. అది నీకు బాగా తెలుసును. అయితే ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు ఏ డబ్బు పట్టుకురాలేదు, ఎవరు కూడా ధనమును తీసుకొని రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు ప్రతి రోగిని ఆయన స్వస్థపరిచారు. యేసు క్రీస్తు స్వస్థపరిచేదానికి ముందుగా ఒక్కటి అడుగుతూ వచ్చారు. ఆయన ఏమడిగి ఉన్నారో తెలుసునా? నీ విశ్వసిస్తున్నావా, నీవు నమ్ముచున్నావా అని అడిగి ఉన్నారు. ఈ రోజు నువ్వు స్వస్థత నొందాలంటే, ఆరోగ్యం పొందుకోవాలంటే నీ విశ్వసిస్తున్నావా, నమ్ముచున్నావా అని అదే యేసయ్య ఈ రాత్రి నిన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకి నీ సమాధానం ఏమి? ఈ ప్రశ్నకి నీ జవాబు ఏమి? ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యొద్ద డబ్బున్నది, నా యొద్ద బంగారం ఉన్నది, నా యొద్ద చదువున్నది, తెలివితేటలున్నవి గనుక నేను వెళ్ళి ఎలాగైనా వైద్యం చేసుకుందునని సమాధానం చెప్పగలుగుతున్నావా? లేక అయ్యా నీవు నమ్ముచున్నావని నన్ను అడిగి ఉన్నావు, ఇదిగో నేను నమ్ముచున్నానని నువ్వు చెప్పగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట చెప్పలేకే అనేకులు ఏం చేయించున్నారు? దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు గాయాలని కాలదన్నుకొని వెళ్ళిపోతున్నారు. యేసులో ఉన్న స్వస్థతని తృణీకరించి వెళ్ళిపోతున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి ఔషధములన్నీ కూడా నీకు తాత్కాలికంగా ఉపశమనము కలగ చేయవచ్చునేమో, కానీ పూర్తిగా నీలో నుండి వ్యాధిని తీసివేయలేవని గుర్తించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి రోగమును పూర్తిగా తొలగించేది ప్రభువైన యేసుక్రీస్తు గాయములో ఉన్న స్వస్థత మాత్రమేని నువ్వు తెలుసుకోవాలి. ఎంతో మందిని మనం చూస్తున్నాం, యేసు దగ్గరికి వచ్చి స్వస్థత నందినటువంటి వారిని మనం చూస్తున్నాం. ఈ లోకంలో అప్పుడు ఇప్పుడు ఒక వ్యాధితో బాధపడేటటువంటి వారు ఉన్నారు. ఆ వ్యాధికి శాస్త్రజ్ఞులు ఇప్పుడు కూడా మెడిసిన్ మందు కనిపెట్టలేదు. వాడే కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యాధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుష్ఠరోగంతో ఉన్నటువంటి ఈ యొక్క జబ్బు అనేది పాత నిబంధన కాలంలో ఉన్నది, కొత్త నిబంధన కాలంలో ఉన్నది. ఇప్పుడు కూడా మనం అనేక మంది కుష్ఠరోగుల్ని మనం చూస్తున్నాం. ఈ రోజు వరకు కూడా ఆ వ్యాధికి మందు లేదు. ఈ రోజు వరకు కూడా ఆ వ్యాధికి ఎవరు మందు కనిపెట్టలేకపోతున్నారు. గనుకనే కుష్ఠరోగంతో ఉన్నవారు కుష్ఠరోగంతోనే మరణిస్తున్నారు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు 2019 సంవత్సరాల క్రితం ఆయన యొద్దకు వచ్చిన కుష్ఠరోగిని ఆయన చెయ్యి చాపి వాని ముట్టి వాని స్వస్థపరిచి వాని బాగు చేస్తున్నారు. వాని కుష్ఠరోగం వాని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నది. ఈ రోజు వరకు కనిపెట్టని మందు ప్రభువైన యేసు క్రీస్తు ఆ వ్యాధికి 2019 సంవత్సరాల క్రితమే ఆయన కనిపెట్టి ఉన్నారు. ఏ శాస్త్రజ్ఞుని దగ్గర కూడా కుష్ఠరోగానికి మందు లేదు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు దగ్గర ప్రతి వ్యాధికి మందు కలదు. ప్రతి రోగమును స్వస్థపరిచే దేవుడు ఆయన. గనుకనే ప్రియమైన వారలారా, ఆయన బాగు చేసేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు. నీవు నమ్మకముంచు, విశ్వాసముంచు. ఈ రాత్రే నీవు ఒక విడుదల పొందుతావు. ఈ రాత్రే ప్రభు నిన్ను బాగు చేస్తాడు. ఈ రాత్రే నీలో ఉన్న రోగం తొలగిపోతుంది. ఈ రాత్రే ప్రభు నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. ఎంతటి ఘోరమైన వ్యాధి అయినా ఆయన నయము చేయగలిగిన వాడు. వ్యాధులు నయము చేయటంలో ఆయనకు అసాధ్యమైన వ్యాధి ఏది కూడా లేదు. ఏండ్ల తరబడి రోగములతో ఉన్నటువంటి వారిని కూడా ఆయన స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. కొంతమందికి పరిశుద్ధ గ్రంథంలో వారి వయసు చెప్పబడలేదు, కానీ వారికి వచ్చిన రోగానికి వయసు చెప్పబడి ఉన్నది. అయినను యేసు వారిని స్వస్థపరిచి ఉన్నారు. ఇదిగో ఏండ్ల తరబడి
నువ్వు జబ్బులతో బాధపడుతూ దీర్ఘకాలికంగా వ్యాధులతో కృంగిపోతూ కృషించిపోతూ ఈ రాత్రి ఇక్కడికి వచ్చేవేమో, యేసు ఈ రాత్రి నిన్ను ముట్టి బాగు చేయనై ఉన్నారు. యేసు ఈ రాత్రి స్వస్థపరచనై ఉన్నారు. ఆయన నన్ను బాగు చేయగలడు, నన్ను స్వస్థపరచగలడు, నేను నమ్ముచున్నాను అనేవారంతా గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా అనేది అది ఉచితమే గనుక ఉచితంగా నేస్తున్నారు. కానీ అది నీ హృదయ అంతరంగం నుండి రావాలి. అది నీ హృదయ అంతరంగం నుండి వచ్చినప్పుడే ప్రభు నిన్ను బాగు చేసి స్వస్థపరుస్తారు. అలవాటైన పదము గనుక పెదాలతో పలికేస్తున్నారు, అయితే నీలో రోగం కదిలిపోదు. అది నీ హృదయ అంతరంగంలో వచ్చినట్టయితే నీ అంతరంగంలో నుంచి రోగం కూడా బయటికి తొలగిపోతుంది. హల్లెలూయా అనే ఒక శబ్దమే నీలో ఉన్న రోగాన్ని బయటికి నెట్టుకొని వచ్చేస్తుంది. గనుకనే బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు నొందితే మనకు 3వ ఆశీర్వాదం స్వస్థతని దేవుని వాక్యం సెలవిస్తుంది. 4వ కార్యాన్ని మనం గమనించుద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యం త్వరగా చదవాలి. మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని రాయబడి. దేవుని రాజ్యమును సమీపించింది గనుక మనం దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే మనకి ఏం కావాలి? మారు మనసు కావాలి. మారు మనసు పొందిన వారికి దేవుని రాజ్యము, దేవునికి మహిమ కలుగునుగాక. మారు మనసు పొందని వారికి చీకటి రాజ్యమే, మారు మనసు పొందని వారికి రోగాల రాజ్యమే, మారు మనసు పొందని వారికి అంధకారములో ఉన్నటువంటి రాజ్యమే. ప్రేమైన దేవుని బిడలారా, అంధకారము చీకటి అనేది కూడా ఒక రాజ్యం. దానికి ఈ లోక సంబంధమైనటువంటి ఈ అంధకారానికి సంబంధించినటువంటి ఒక అధికారి ఉన్నాడు. అతను చీకటిని అంధకారాన్ని ఏలుతున్నాడు. మారు మనసు లేని వాళ్ళందరూ కూడా ఆ రాజ్యంలోనే ఉన్నారు. మారు మనసు పొందితే దేవుని రాజ్యంలోనికి మనం వస్తున్నాం. దేవుని రాజ్యం కొరకై మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొందుట ద్వారా 4వ ఆశీర్వాదకరమైన కార్యము దేవుని రాజ్యము. పౌలు రోమా సంఘానికి రాసినప్పుడు దేవుని రాజ్యమును గురించి ఆయన వ్యాఖ్యానించి మాట్లాడుతూ రాశారు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని రాజ్యము భోజనం కాదు, దేవుని రాజ్యము పానము కాదు, దేవుని రాజ్యము నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందమై ఉన్నది. గనుక దేవుని రాజ్యం అనగా 3 కార్యములను చెప్పి ఉన్నారు. దేవుని రాజ్యం 5 విషయాలు చెప్పాడు, 2 తీసివేయబడ్డాయి, 3 మాత్రం అక్కడ నిలిచి ఉన్నాయి. దేవుని రాజ్యములో నుండి 2 కార్యములు తీసివేయబడతాయి. దేవుని రాజ్యంలో 3 కార్యములు కనబడుతున్నాయి. తీసివేయబడిన కార్యములు భోజనము, పానము తీసివేయబడ్డాయి. దేవుని రాజ్యంలో భోజనం ఉండదు, పానం ఉండదు. మీరు అనుకోవచ్చు మనకి భోజనం ఉండదేమో, పానం ఉండదేమో అని. అక్షరార్థంగా మీరు చేస్తున్న పానం కాదు, అక్షరార్థంగా మీరు తింటున్న ఆహారం కాదు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని యొక్క రాజ్యంలో 3 కార్యాలు ఉన్నాయి. దేవుని రాజ్యంలో 1 నీతి, దేవుని రాజ్యంలో 2 సమాధానం, దేవుని రాజ్యంలో 3వది పరిశుద్ధాత్మలో ఆనందం. గనుకనే మారు మనసు పొందితే ఈ 3 కార్యములు మనలోనికి వస్తాయి. మారు మనసు పొందకపోతే ఆ 2 కార్యములే నిన్ను ఏలతాయి. ప్రియమైన దేవుని బిడలారా, భోజనము, పానము దేవుని రాజ్యములో కనిపించడం లేదు. నేడు అనేక చోట్ల మనం చూస్తున్నాం, భోజనాల కొరకు, తాగేదాని కొరకే గొడవలు, పోట్లాటలు జరుగుతున్నాయి. భోజనము, పానము దేవుని నుండి ఎడబాటు కలుగజేస్తున్నట్లుగా చూస్తున్నాం. కొత్త నిబంధన సంఘం ప్రారంభించబడినప్పుడు కూడా భోజనాల దగ్గరే గొడవలు వచ్చినాయి. గనక అక్కడ సమస్యలు ఏర్పడినాయి. గనక దేవుని రాజ్యం భోజనంతో, పానముతో ముడిపెట్టబడలేదు. దేవుని రాజ్యంలో భోజనము, పానము మనకు కనిపించటం లేదు. ప్రియమైన దేవుని బిడలారా, మోషే ఆజ్ఞలు తీసుకురావడానికి కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా వారు తిని తాగి ఆడుటకు లేచి ఉన్నారు. అక్కడ తిన్నారు, తాగారు, ఆడారు. ప్రియమైన వారులారా, భోజనము, పానము అక్కడ కనబడుతుంది. ఆ తర్వాత వారు ఆడేదానికి లేచున్నారు. భోజనమును గురించి వాక్యంలో రాయబడి ఉన్నది. కడుపుని, భోజనాన్ని, తిండిని 2 పాడు చేస్తానని వాక్యంలో రాయబడి ఉన్నది. భోజనము, ఆ పానము 2 పాడైపోతాయి. ప్రియమైన దేవుని బిడలారా, మనందరము భోజనం చెయ్యాలి, పానము తాగాలి, ఇది మనకు అవసరమే. అయితే మనము దాని కొరకే బ్రతకూడదు. మనం దేవుని రాజ్యంలో ఉన్నాము గనుక
మనము పానమును ఆహారమును ద్వేషించి జీవించాలి. అయితే మనం ఎలాగున బ్రతకాలని మీరు అనుకొనవచ్చు. యేసు ప్రభు ఏం చెప్పి ఉన్నారు? మనుషుడు రొట్టె వలన కాదు, ఆహారం వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బ్రతకవలసింది దేవుని రాజ్యంలో భోజనంతో పానముతో కాదు, దేవుని యొక్క మాటతో మనం బ్రతకాలి, దేవుని యొక్క వాక్యముతో మనం బ్రతకాలి. భోజనం కొరకు పానం కొరకు గొడవలు, సమస్యలు. ప్రియమైన వారలారా, వారు తిని తాగి ఆడుటకు లేచి ఉంటున్నారు. ప్రియమైన వారలారా, భోజనం చేసినా పానం చేసినా మనం ఆడకూడదు, అది మనకు మత్తు ఎక్కించకూడదు. ఈరోజు తినేది తాగేది ఎందుకొరకో తెలిసినా మత్తు కొరకై తిని తాగుతున్నారు. ఆడేదానికి పాడేదానికి తాగి తింటున్నారు. ఇవి దేవునికి అసహ్యమైన కార్యములని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనం తినవలసిన ఆహార పదార్థములు ఉన్నాయి, మనం తాగవలసిన పానీయం అన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తినాలి, పరలోకం నుండి కురుస్తున్న మన్నా అనే ఆహారం మనం తినాలి, మనం తాగాలి. బండ నుండి పారుతున్న నీటిని, ఆ జలం మనం తాగాలి. గనుక ఇవి రెండు మనం తినవలసిన తాగవలసిన ఆహారము. ఇదే మానవుని కొరకు దేవుడు నిర్ణయించి ఉంటున్నారు. మానవుడైతే స్వతహాగా తను ఆహారమును పానీయమును సిద్ధపరచుకోవాలని చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మానవుడు తాగుతున్న పానీయములో మత్తు పదార్థాలున్నవే. గనుకనే దానియేలు బబులోను దేశములో ఆ పానము ఆహారమును ఆయన ద్వేషించి ఉన్నారు. గనుక ప్రియమైన దేవుని బిడలారా, అక్కడ దానియేలు కోరుకున్నాడు, శాఖ ధాన్యాదులను మంచి నీళ్లు మాకు కావాలని చెప్పాడు. గనుకనే శాఖ ధాన్యాదులన్నీ మనకు ఉపదేశములను చూపించున్నవి. మంచి నీళ్లు అని మనం గమనించినప్పుడు అది పరిశుద్ధాత్మ జలమును మనకు చూపిస్తున్నవి. మన ఉపదేశములు పరిశుద్ధాత్మని ఆహారముగా మనం తీసుకోవాలి. అప్పుడే మన జీవితం పవిత్రముగా, పరిశుద్ధముగా, మన దేహము కాపాడబడుతున్నది. బబులోను దేశములో సిద్ధపరిచిన ఆహార పదార్థములన్నీ కూడా అపవిత్రమైనటువంటి జంతువులను వధించి ఆహారము సిద్ధపరిచి ఉన్నారు. ద్రాక్షారసమును కలిపి మత్తెక్కేటట్టుగా వారు తయారు చేసి ఉన్నారు. అది తిని తాగినట్టయితే మత్తెక్కిపోవును. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన బిడలు మత్తుతో ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మత్తులై ఉండక మత్తును విడవాలి, మెలకు కలిగి ఉండాలని వాక్యం హెచ్చరిక చేయుచున్నది. ఈ రోజున క్రైస్తవ లోకం దేవుని బిడలు మత్తులో కనబడుతున్నారు, మెలకు కలిగిన ఆత్మ లేకుండా ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడలారా, ఎన్నో సంభవాలు లోకంలో మనం చూస్తున్నాం. క్రైస్తవులు దేవుని బిడలు మత్తును విడవాలి, ఒక నూతన ఉద్యమంలోనికి రావాలి, కడవరి కాలపు ఉద్యమంలోనికి రావాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అయితే అనేకులు నిమ్మకు నీరెక్కినట్టుగా మత్తులై ఉంటున్నారు, ఉద్యమంలోకి రాకుండా ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, లోకం యొక్క మూలపాటల్లోనికి వెళ్ళిపోతున్నారు. శరీర సంబంధమైన ఆశల్లో, తుచ్చమైన అభిలాషల్లో చిక్కబడుతున్నారు. కనుకనే శరీర సౌఖ్యమును చూసుకొని తిని తాగి శరీరమును మాత్రమే పెంచుతున్నారు, కానీ వారిలో ఉన్న దేవుని ఆత్మను కృషింపజేయుచున్నారు. శరీరమును మనం ఎంత పెంచినా శరీరం మట్టికి మన్నుగా మారిపోతుంది. అదిగే మనలో ఉన్న దేవుని యొక్క ఆత్మ, అది దేవుని యొక్క ఇల్లు చేరుతుంది. గనుకనే మట్టిలో కలిసిపోయే శరీరమును పోషించక దేవుని ఇల్లు చేరి ఆత్మను పోషించవలను. అందుకొరకే ప్రియమైన దేవుని బిడలారా, మన దేవుని రాజ్యములోనికి రావాలి. దేవుని రాజ్యం 3 కార్యములు చెప్పబడి ఉన్నది. ఒకటి నీతి, సమాధానం, పరిశుద్ధాత్మల ఆనందం. దేవుని రాజ్యంలో మొదటిగా కనబడుతుంది నీతి, దేవుని రాజ్యంలో రెండోది కనబడుతుంది సమాధానం, దేవుని రాజ్యంలో కనబడుతుంది మూడవది పరిశుద్ధాత్మల ఆనందం. నీతి ఎక్కడ కనబడుతున్నది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మానవుల్లో నీతి లేకుండా ప్రవర్తిస్తున్నాడు, నీతి లేనివాడుగా జీవిస్తుంటున్నారు. గనుక నీతి అనేది లేదు, గనుకనే దేవుని రాజ్యంలోకి రాలేకపోతున్నారు. దేవుని బిడ్డలని చెప్పుకునే చోట కూడా, సంఘముగా ఉన్న చోట, సమాజంగా ఉన్న చోట కూడా నీతి లేకుండా పోతున్నది. గనుక నీతి ఎక్కడైతే ఉంటుందో దేవుని రాజ్యం అక్కడే స్థాపించబడుతుంది. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని రాజ్యాన్ని స్థాపించాలని ఎంతో మంది నీతిమంతులు పాత నిబంధన కాలంలో బయలుదేరి వచ్చారు. వారందరి గురించి దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీతిమంతులు లేడు, ఒక్కడైనా లేడని సెలవిస్తున్నది. గనుకనే దేవుని రాజ్యాన్ని స్థాపించాలని, దేవుని రాజ్యానికి పునాదులు వేయాలని చాలా మంది భక్తులు, ప్రవక్తలు వచ్చి ఉన్నారు. కానీ ఎవరు కూడా దేవుని రాజ్యమునకు పునాది వేయలేకపోయి ఉంటున్నారు. గనుకనే ఒకే ఒక్కడు ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకములో అందరి చేత నీతిమంతుడని పిలువబడి ఉంటున్నారు. గనుకనే ఆయన నీతిమంతుడిగా పిలువబడి అందరికీ తన నీతిని పంచి ఉంటున్నారు. మొట్టమొదటి ప్రసంగంలోనే యేసు ప్రభు నీతిని ప్రస్తావించి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, నీతి కొరకై ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులని చెప్పి ఉంటున్నారు. గనుకనే మనందరికీ ఒక దప్పిక ఆకలి ఉండాలి. అది నీతిని గుర్చిన ఆకలి ఉండాలి. నీతిని గుర్చిన ఒక దప్పిక మనకు కావాలి.
ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిచర్య ఆకలితో ప్రారంభించి ఉన్నారు. ప్రభువైన యేసు క్రీస్తు పరిచర్యను ముగించేటప్పుడు దప్పికతో ముగించి ఉన్నారు. ఆయన శోధించబడి ఆకలిగొని పరిచర్య ప్రారంభం అది. ఆయన కలువరి శిలువలో మరణించేటప్పుడు దప్పికొనుచున్నానని చెప్పి ఉన్నారు. అదే ఆయన పరిచర్యకు ముగింపై ఉన్నది. ఆకలి దప్పికతో యేసు ఈ లోకంలో సేవ చేస్తున్నారు. ఆ ఆకలి దప్పిక దేని కొరకు? ఆయన మొదటి ప్రసంగంలో చెప్పారు, ఇది నీతి కొరకు అని. మరి ఇలాంటి ఆకలిని కొంటున్నదా? ఇలాంటి దప్పికని కొంటున్నదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి కొరకే మనం ఆకలి దప్పిక కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిక చేయుచున్నది. రెండో కార్యాన్ని మనం చూస్తున్నాం, అందులో సమాధానం అని మనం చూస్తున్నాం. అవును, మనందరికీ ఒక సమాధానం కావాలి. ఈ రోజున ఒక కుటుంబంలో సమాధానం ఉండట్లేదు, ఒక సంఘంలో సమాధానం ఉండట్లేదు, ఓ సమాజంలో సమాధానం ఉండట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్క చెల్లెళ్ళ మధ్యలో సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేదు, తండ్రి కొడుకుల మధ్యలో సమాధానం లేదు, తల్లి కూతుళ్ళ మధ్యలో సమాధానం లేదు, భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు. లేకనే అనేక మంది భర్తను విడిచిపెట్టి భార్యలు వేరైపోయి ఉంటున్నారు, భార్యను విడిచిపెట్టి భర్తలు వేరైపోయి ఉంటున్నారు, తల్లిదండ్రులు విడిచిపెట్టి పిల్లలు వేరైపోయి ఉంటున్నారు, సంఘాన్ని విడిచిపెట్టి వేరైపోయి ఉంటున్నారు. సమాధానం కొరత కలిగి ఉంటున్నది. ఎక్కడ చూసినా సమాధానం కనిపించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం సమాధానం కలిగి ఉండాలి. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన సేవ చేయించినటువంటి దినములలో ఆయన సమాధానం గురించే ఎక్కువగా ప్రస్తావిస్తూ వచ్చారు. పాపములతో వచ్చిన స్త్రీ ఆమె పాపం నుంచి విడుదల పొంది వెళ్ళేటప్పుడు ఆయన చెప్పారు, నీ విశ్వాసమైన రక్షించింది, నువ్వు సమాధానంగా వెళ్ళని చెప్పారు. ఆ సమాధానం లేదు, ఏ సమాధానంగా వెళ్ళమని చెప్పారు. ఇలా ప్రభువైన యేసు క్రీస్తు అనేకులకి సమాధానం అని చెప్పారు. ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన శిష్యులు ఒక ఇంటిలో ఉన్నప్పుడు మీకు సమాధానం కలుగునుగా అని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సేవ ప్రారంభంలో సమాధానం, ఆయన పునరుద్ధరణుడైన తర్వాత కూడా సమాధానం, అదే ఆయన కోరి ఉన్నారు. మొదటి ప్రసంగంలో కూడా ఇది వ్యాఖ్యానించారు, సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారని చెప్పారు. గనుకనే దేవుని యొక్క రాజ్యంలో సమాధానం కనబడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా దేవుని రాజ్యం అనగా పరిశుద్ధాత్మల ఆనందం. ఈ పరిశుద్ధాత్మల ఆనందం ఎప్పుడు మొదలైనది? ప్రభువైన యేసు క్రీస్తుని గురించి రాయబడి ఉన్నది. ఆయన ఒక టైంలో ఆత్మలో బహుగా ఆనందించినని రాయబడింది. ఆయన పరిశుద్ధాత్మలు ఆనందించారు, ఆయన పరిశుద్ధాత్మలు సంతోషించారు. పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చినట్టుగా వాక్యంలో రాయబడి ఉన్నది. మనుషులందరూ బాప్తీసం పొందారు, యేసు ప్రభు కూడా బాప్తీసం పొందాడు. ఈరోజు చాలా మంది కలవరి శిలువలో దొంగ బాప్తీసం పొందలేదు కదా, పరదేశకు వెళ్ళలేదా, యేసు ప్రభుతో ఉండలేదా? నేను కూడా ఆఖరి టైంలో ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని నేను చెప్తాను. దొంగని ఎలా చేర్చుకున్నాడో నన్నును అలాగే చేర్చుకుంటాడు యేసు ప్రభు అని అనేక మంది భ్రమపడతా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి చిన్న చిన్న మంత్రాలకి చింతకాయలు రాలు. దేవుని వాక్యం దానికి అంగీకరించదు. కలవరి శిలువలో వేలాడినప్పుడు ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుచున్నారు. ఓ ప్రక్కన దొంగ, ఓ పక్కన నరహంతకుడు, మధ్యలో యేసు ప్రభు కనబడుచున్నారు. నేడు అనేక మంది దొంగని ముందు పెట్టుకొని దొంగను ముందు పెట్టుకొని దొంగని ఫాలో అవుతున్నారు. దొంగను ఫాలో అయ్యే వాళ్ళందరూ ఎవరండి? దొంగను ఫాలో అయ్యేదంతా ఎవరు ఫాలో అవుతారు? దొంగలే ఫాలో అవుతారు. అదే కలవరి శిలువలో ప్రభువైన యేసు కూడా ఉన్నాడు. దొంగను అయితే దొంగ చెప్తాడు, నేను బాప్తీసం పొందలేదు బాబు, దేవుని దగ్గరికి వెళ్ళారని. అదే కలవరి శిలువలో యేసుని ఫాలో అయ్యే వాళ్ళంతా యేసు ప్రభుని చూడండి, యేసు ప్రభుని అడగండి, బాప్తీసం పొందేవా లేదా, ఆయన చెప్తాడు పొందింది లేదు. ప్రియమైన దేవుని బిడలారా, మన నడిపింపు దొంగ కాదు, మన గురి దొంగ కాదు, మన మార్గదర్శకం దొంగ కాదు. మన గురి మన యేసయ్య ఉండాలి, మన గురి మన ప్రభువైన యేసయ్య ఉండాలి. ఆయన అడిగి చూడు, ఆయన బాప్తీసం పొందానని చెప్తాడు. ఆయన బాప్తీసం పొంది ఒడ్డుకు వచ్చారు. ఒడ్డుకు రాగానే ఆయన ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడింది. ప్రియమైన దేవుని బిడలారా, ఆకాశం అనేది పరలోకమునకు సూచనగా ఉంది. ఆకాశం తెరవబడింది. ఆయన బాప్తీసం పొందినట్టుగా పరలోకము ఒప్పుకుంది. నువ్వు బాప్తీసం పొందినప్పుడు పరలోకం అంగీకరించాలి. బాప్తీసం పొందినప్పుడు నీకు ఆకాశం తెరవబడాలి. అలా తెరవబడలేదంటే నీ బాప్తీసం పరలోకం ఒప్పుకోలేదని దాని అర్థం. ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు పావుర ఆకారం వల్ల ఆయన మీద దిగి వచ్చారు. ఆయన అక్కడ పరిశుద్ధాత్మని పొందారు. ఆ తర్వాత తండ్రి చెప్పారు, ఈయన నా ప్రియమైన కుమారుడని చెప్పాడు. ఆయన బాప్తీసం పొందినప్పుడు పరలోకము దాని ఒప్పుకున్నది. ఆయన బాప్తీసం పొందినప్పుడు
పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించాడు. ఆయన బాప్తీసం పొందింది తండ్రిదని ఒప్పుకున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఒక వ్యక్తి బాప్తీసం పొందితే పరలోకం ఒప్పుకోవాలి. నువ్వు బాప్తీసం పొందింది పరలోకం అంగీకరించాలి. నువ్వు బాప్తీసం పొందింది పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించాలి. నువ్వు బాప్తీసం పొందింది తండ్రి అంగీకరించాలి. మరి చాలా మంది బాప్తీసాలు పొందుతున్నారు. తొట్లో బాప్తీసాలు ఇచ్చేటప్పుడు పులోమని దిగేస్తారు నీళ్ళల్లోకి. కానీ దేవుని అంగీకరిస్తున్నాడా? నువ్వు పొందిన బాప్తీసం పరలోకంలో నిర్ధారించబడిందా? తొట్లో బాప్తీసం పొందిన నాడే జీవ గ్రంథంలో పేరు రాయబడుతుంది. జీవ గ్రంథం ఎక్కడుంది? అది పరలోకంలో ఉన్నది. బాప్తీసం పొందినప్పుడు నీ పేరు పరలోకంలో రాయబడుతుంది. ప్రియమైన దేవుని బిడలారా, అనేక మంది పేర్లు పరలోకంలో రాయబట్లేదు. అనేక మంది పేర్లు రాయబడి కూడా కొట్టివేయబడుతున్నాయట. ఎందుకొరకో తెలుసునా? వారి క్రియలు సరి లేనందువల్ల, మారు మనసు తగిన క్రియ లేనందువల్లే కొట్టివేయబడుతున్నాయి. గనుకనే ఈ రాత్రి యేసు బాప్తీసం పొంది ఆయన ఒడ్డుకొచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగి వచ్చి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మలో ఆనందించి ఉన్నారు. గనుకనే దేవుని రాజ్యం అనగా ఏమిటో యేసు ప్రభు ఈ లోకములో చూపించి ఉన్నారు. దేవుని రాజ్యమునకు ప్రభైన యేసు క్రీస్తు పునాదులు వేసి ఉన్నారు. కల్వరి శిలువలో యేసు ప్రభుకు తీర్పిచ్చేటప్పుడు కూడా ఆ రాజ్య ప్రస్థాపనే వక్కానించి ఉన్నారు. ఈయన వేరొక రాజ్యమును స్థాపిస్తాడట అని చెప్పి ఉన్నారు. కనుక యేసై చెప్పాడు అక్కడ, నా రాజ్యము ఈ లోక రాజ్యముల వంటిది కాదు. నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు. ఈ లోక రాజ్యములో నీతి లేదు. ఈ లోక రాజ్యంలో సమాధానం లేదు. ఈ లోక రాజ్యాలలో పరిశుద్ధాత్మల ఆనందం లేదు. ఈ లోక రాజ్యాల్లో భోజనాలు, ఈ లోక రాజ్యాల్లో పానీయం. నా రాజ్యం ఇలాంటిది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ప్రియమైన దేవుని బిడలారా, ఆయన రాజ్యానికి పునాదులు వేసింది ఆయన రక్తముతో పునాదులు వేశాడు. యేసు క్రీస్తు యొక్క రాజ్య ప్రస్థాపన రోమా గవర్నర్ పిలాతు ఎదుటనే ఆయన రాజ్యానికి పునాదులు వేయబడ్డాయి. ప్రభువైన యేసు క్రీస్తు స్వయంగా వక్కానించారు, నా రాజ్యం ఈ లోక రాజ్యముల వంటిది కాదని. గనుక ఆయన రాజ్యములో నీతి, ఆయన రాజ్యములో సమాధానం, ఆయన రాజ్యములో పరిశుద్ధాత్మలో ఆనందమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు సంఘానికి పునాదులు వేయబడ్డాయి. ఆనాడు దేవుని రాజ్యానికి పునాదులు వేయబడ్డాయి. ఈనాటి వరకు ఆయన రాజ్యం విస్తరిస్తూ వస్తున్నది. ఆయన రాజ్యమును అంతరింప చేయాలని ఎన్నో రాజ్యములు లేచాయి. ఆయన రాజ్యం నిర్మూలన చేయాలని ఎన్నో రాజ్యాల కంకణాలు కట్టుకున్నాయి. లేచిన రాజ్యములన్నీ కనుమరుగైపోయినట్టుగా చూస్తున్నాం. యేసయ్య రాజ్యమునకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లలేదు. ఆయన రాజ్యానికి వ్యతిరేకముగా లేచిన ఎవరు కూడా నిలవలేదు. ప్రియమైన దేవుని బిడలారా, యేసు క్రీస్తు స్థాపిస్తున్నటువంటి రాజ్యానికి అప్పుడున్న రోమా ప్రభుత్వమే ముఖ్యముగా వ్యతిరేకముగా లేచి ఉన్నది, విరోధముగా క్రియ జరిగించి ఉన్నది. యేసు క్రీస్తు యొక్క రాజ్యం లేకుండానే, ఆయన పేరే లేకుండా తుడిచివేయబడాలని చూశారు. అదే రోమ్ పట్టణం ఇప్పుడు క్రైస్తవులకి ముఖ్య పట్టణముగా మారి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ ప్రభుత్వం అయితే వ్యతిరేకంగా లేచిందో అదే ఇప్పుడు క్రైస్తవ పట్టణముగా మార్చబడి ఉన్నది. గనుకనే ఆయన రాజ్యమునకు వ్యతిరేకముగా లేచిన ఏ ఆయుధముకు నిలవబడదు. పరిశుద్ధాత్మలో ఆనందమే దేవుని యొక్క రాజ్యం. ఈ రోజున పరిశుద్ధాత్మలను ఆనందించగలుగుతున్నావా? నీతిగా సమాధానంగా నువ్వు ఉండగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడలారా, ఇలాంటి ఒక అనుభవం కావాలంటే నువ్వు మారు మనసు పొందాలని దేవుని వాక్యానికి హెచ్చరిక చేయించినది. మారు మనసు పొందిన వారే దేవుని రాజ్యములోనికి తీసుకురాబడుతున్నారు. మరొక విషయాన్ని మనం త్వరగా చదువుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వాక్యం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు ఎందుకు అనుకుంటారు? అబ్రాహాముకు రాళ్ల వలన కూడా పిల్లలు పుట్టిస్తాడు. మారు మనసు తగిన ఫలాలు ఫలించండి, ఫలించకపోతే చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నదని వాక్యం సెలవిస్తున్నది. మారు మనసు పొందితే ఐదో కార్యము మనం ఫలములు ఫలిస్తాం. ప్రియమైన దేవుని బిడలారా, మనం ఫలములు ఫలించేదానికి మారు మనసు నొందాలి. ఈ రోజున మారు మనసు పొందినామని చెబుతున్నారు కానీ ఫలాలు లేవు. ఫలము లేని చెట్లులాగా మనుషులు అంటున్నారు.
గనక ఫలము లేని చెట్టు యొక్క వేరున గొడ్డలి ఉంచబడి ఉంటున్నదని దేవుని వాక్యం హెచ్చరిక చేయుచున్నది. గొడ్డలి అనేది న్యాయ తీర్పు అని నువ్వు గుర్తించాలి. ప్రియమైన దేవుని బిడలారా, ఫలాలు లేని చెట్టు వేరున గొడ్డలి ఉంచబడి ఉన్నది. న్యాయ తీర్పు త్వరగా రాబోతున్నది. గనుకనే మారు మనసు పొందితే మనం ఫలములు ఫలించాలి, ఫలాలు ఫలిస్తామనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. మారు మనసు తగిన ఫలం, ఒక చిన్న విషయాన్ని చెప్పి ముందుకెళ్తాను. మారు మనసు తగిన ఫలం అనగా, ఒక తండ్రికి 2 కుమారులుండిరి. ఆ 2 కుమారుల్లో పెద్ద కుమారుని చూసి తండ్రి చెప్పున్నాడు, నా కుమారుడా, నీవు ద్రాక్ష తోటకు వెళ్ళి అక్కడ పని చేయము అని చెప్పాడు. ఆ కుమారుడు ఏం చెప్పాడంటే, నేను వెళ్ళలేను నానా అని చెప్పాడు. చిన్న కుమారుని చూసి, కుమారుడా, నువ్వు ద్రాక్ష తోటకు వెళ్ళి పని చేయము అని చెప్పాడు. చిన్న కుమారుడు, నానా నేను వెళ్ళుదును అని చెప్పాడు. ఆ తర్వాత వెళ్ళనని చెప్పిన పెద్ద కుమారుడు మనస్సు మార్చుకొని, అలాగే రాయబడి ఉంటుంది, మనస్సు మార్చుకొని ద్రాక్ష తోటకెళ్ళి పనిచేశాడు. వెళ్ళుదును అని చెప్పిన చిన్న కుమారుడు ఆయన మనసు మార్చుకొని ద్రాక్ష తోటకు వెళ్లకుండా వెళ్ళాడు. అప్పుడు ఆయన అడిగున్నారు, ఈ ఇద్దరిలో తండ్రికి ఇష్టమైన కార్యం చేసింది ఎవరు అని అడిగారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, పెద్ద కుమారుడే అని చెప్పారు. ప్రేమైన దేవుని బిడలారా, మారు మనసుకు తగిన ఫలమనగా తండ్రికి ఇష్టమైన కార్యము. తండ్రికి ఇష్టమైన కార్యము చేయుటయే మారు మనసుకు తగిన ఫలం. ఈ ఫలము నీలో కనబడాలి. తండ్రికి ఇష్ట ప్రకారము నువ్వు జీవిస్తున్నావా? తండ్రి ఇష్ట ప్రకారమును నడుచుకుంటున్నావా? తండ్రి చిత్తానికి అప్పగించుకున్నావా? తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా సొంత చిత్తం చేసుకుంటున్నావా? ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా ఉంటున్నారు, దేవుని చిత్తాన్ని కూడా సొంత చిత్తంగా మారుస్తున్నారు. లోతుతో దేవుడు చెప్పాడు, లోతు, ఈ పట్టణం అగ్ని గంధకముల చేత కాలిపోతుంది, నువ్వు తప్పించుకొని ఆ పర్వతానికి వెళ్ళిపో అని చెప్పాడు. లోతు చెప్పాడు, అలాగు కాదు, దగ్గర ఒక ఊరుంది, అక్కడికి వెళ్తానన్నాడు. దేవుని చిత్తాన్ని సొంత చిత్తంగా మార్చివేసి ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, పర్వతానికి వెళ్ళలేదు, ఓ చిన్న ఊరికి వెళ్ళిపోయి ఉంటున్నారు. అక్కడికి దేవుని చిత్తం ఆయన చేయలేదు, దేవుని చిత్తాన్ని సొంత చిత్తంగా మార్చారు. ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు, కానీ సుఖం లేకుండా పోయింది. ఎందుకనగా ఆయన సొంత చిత్తంలో వెళ్ళొచ్చున్నాడు గనక ఆయన భార్య ఆయన వెనకాల వెళ్ళలేకపోయింది. ఆమె వెనుదిరిగి ఉప్పు స్తంభమైంది. ఆ తర్వాత ఆయన బిడలు ఆయన మాత్రం వెళ్ళిపోయి ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఆలోచించాడు, నేను దేవుని చిత్తం చేయలేదు గనుకనే నా భార్య నా వెనకాల రాలేదు, ఇకనైనా నేను దేవుని చిత్తం చేస్తానని ఆ పర్వతానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత బిడలు చేసిన పని మీకు అందరికీ తెలుసు. ప్రియమైన దేవుని బిడలారా, శాపగ్రస్తమైనటువంటి 2 గోత్రములకి మూల పురుషుడిగా మార్చబడ్డాడు. దేవుని చిత్తాన్ని సొంత చిత్తంగా మార్చి ఎంత దారుణమైన పరిస్థితులను దిగజారి వెళ్ళిపోయాడో చూడండి. గనుక ఈ రోజున దేవుని చిత్తాన్ని సొంత చిత్తంగా మార్చవద్దు. నువ్వు మారు మనసు పొందేదానికి, రక్షణ పొందేదానికి ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినంగా, మారు మనసు పొందే దినముగా ఎంచుకో. ఇది కాదులే ఇంకొక దినం ఉన్నదని దేవుని చిత్తాన్ని మార్చవద్దు. దేవుని చిత్తాన్ని మార్చిన లోతు జీవితం ఏమాయను, ఆయన పిల్లలు ఏమాయరి, ఆయన సంతానం ఏమాయను. ప్రేమైన దేవుని బిడలారా, మనం తగ్గించుకొని దేవుని చిత్తానికి అప్పగించుకుంటే మారు మనసుకు తగిన ఫలమై ఉంటున్నది. రెండవదిగా మారు మనసు తగిన ఫలం పేతురుతో యేసు ప్రభు చెప్పున్నారు, నీ మనస్సు స్థిరపడిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము అని చెప్పి ఉన్నారు. మారు మనసు తగిన ఫలం ఏంటంటే సహోదరులను స్థిరపరచుటయే మారు మనసు తగిన ఫలం. సహోదరుల మీద నేరాలు మోపి, సహోదరుల మీద నిందలు మోపి అచ్చగావించటం మారు మనసు తగిన ఫలము కాదు. మారు మనసు తగినటువంటి ఫలమనగా నీ సహోదరులు స్థిరపరచుటయున్నది. గనుకనే మారు మనసు పొందితే మనం ఫలాలు ఫలిస్తాం. ఒకటి దేవుని చిత్తము, రెండోది సహోదరుల మీద ప్రేమ మనకు కలుగుచున్నది. ఇవే మారు మనసు తగిన ఫలములని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేయుచున్నది. 6వ కార్యాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 9వ వాక్యం. త్వరగా చదవాలి. పౌలు అంటున్నాడు, మీరు దుఃఖపడ్డారని సంతోషించలేదు, మీరు దుఃఖపడి మారు మనసు పొందారని నేను సంతోషిస్తున్నాను. మారు మనసు పొందితే ఏం కలుగుచున్నది? సంతోషము కలుగుచున్నది. మారు మనసు ద్వారా వచ్చే 6వ ఆశీర్వాదం సంతోషము. ప్రేమైన దేవుని బిడలారా, ఆత్మానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేస్తున్న వాక్యంలో రాయబడి ఉన్నది. మన దుఃఖము శరీరాన్ని ఆధారం చేసుకోకూడదు, భూ సంబంధమైన కార్యములను ఆధారం చేసుకోకూడదు.
దుఃఖం అనేది పలు రీతులుగా ఉంటున్నది. శారీరకంగా అనుకున్నవి జరగకపోతే దుఃఖం కలుగుతుంది. చేసుకోవాలనుకున్న వ్యక్తిని వివాహం ఆడకపోతే దుఃఖం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడలారా, అనుకున్నవి సాధించకపోతే దుఃఖం కలుగుతుంది. ఈ దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయలేదు. నీకు రావాలి దుఃఖము ఆత్మానుసారమైనదిగా రావాలి. ఆత్మానుసారమైన దుఃఖమే రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. అది అనేకులకు సంతోషం కలుగజేస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, భూలోకములో ఒక పాపి మార్పు చెందితే, మారు మనసు నొందితే, పరలోకములో దేవదూతలంతా సంతోషిస్తారని వాక్యములో రాయబడి ఉన్నది. భూలోకంలో ఒక పాపి మార్పు చెందితే, మారు మనసు నొందితే పరలోకానికి సంతోషము. గనుక మనం ఎక్కడ సంతోషం కలుగ చేయాలి? మనం పరలోకములో సంతోషాన్ని కలుగ చేయాలి. ఈ రోజున అనేక మంది సంతోషంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కానీ, ఆనందంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కానీ, అది ఎంతో సమయం ఉండట్లేదు. క్షణాలలోనే సంతోషం తొలగిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహం చేసుకుంటూ పెళ్లి జరుగుతుందని ఒక వ్యక్తి సంతోషంగా అందరికి పెళ్లి కార్డులు ఇచ్చి పంచడానికి వెళ్ళాడు. ఆ తర్వాత అతను ప్రయాణం చేయించు మార్గ మధ్యలో మరణించాడని ఎన్నో వార్తలు మనం వింటున్నాం. పరీక్షల్లో పాస్ అయి మంచి మార్కులతో సంతోషంగా ఉన్న వ్యక్తి స్నేహితులకి తెలియజేయడానికి వెళ్తూ ప్రమాదంలో మరణించాడని చూస్తున్నాం. ఇలా సంతోషాలు క్షణికమైనవిగా కనబడుతున్నాయి. గనుకనే ఇహలోక సంతోషముల మీద ఆధారపడక, ఆత్మానుసారమైన దుఃఖముతో రక్షణార్థమైన మారు మనసును పొంది, నీ సంతోషము ఇక్కడ నిలిచి ఉండునట్లు, పరలోకములో నిలిచి ఉండునట్లుగా నువ్వు మారు మనసు పొందాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. మనిషి సంతోషము కొరకు కొన్ని పిక్నిక్లకు వెళ్తున్నారు, చల్లటి ప్రదేశాలకు వెళ్తున్నారు. ఎందుకు? సంతోషం కొరకు వెళ్తున్నారు. మనిషి సంతోషం కొరకై జాతరలకు వెళ్తున్నాడు. మనిషి సంతోషం కొరకై అక్కడెక్కడ తిరుగుతూ ఉంటున్నారు. మనిషి సంతోషం కొరకై ఏమేమో చూస్తున్నారు. మనిషి సంతోషం కొరకై ఎన్నో చేస్తున్నారు. పాతకాలంలో ఒక వ్యక్తి అందరిని నవ్వించి సంతోషించే ఒక వ్యక్తి ఉండేవాడట. ఆయన ప్రోగ్రామ్స్కి వెళ్ళినటువంటి వారు ఎవరైనా నవ్వకపోతే నవ్వని వ్యక్తికి ప్రైజులు ఇచ్చేవారట. అంటే ఎవరు కూడా నవ్వకుండా ఉండేవాళ్ళు కాదు, అందరూ నవ్వేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే వ్యక్తి అనేకులు సంతోషింపజేసి నవ్విస్తున్న ఆ వ్యక్తి ఒక రోజున వర్షంలో బాగా తడిచిపోతున్నా అంట. వర్షంలో తడిచిపోతుంటే ఒక వ్యక్తి గమనించి, ఎందుకయ్యా నువ్వు ఇలా వర్షంలో తడుస్తున్నావంటే ఆయన చెప్పాయంట, నేను తడవాల్సి వచ్చింది, తడుస్తున్నానా అంట. దగ్గరికి వెళ్ళి ఆయన చూస్తే కళ్ళమ్మటి నీళ్లు కారిపోతున్నాయంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా ఏడుస్తున్నా అంట, బాగా దుఃఖిస్తున్నా అంట. ఏంటయ్యా నువ్వు దుఃఖిస్తున్నావు? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? అనేకుల్ని సంతోషింపజేస్తావు, అనేకులు నవ్విస్తావు, నువ్వు ఏడవటం ఏంటి? నువ్వు దుఃఖపడటం ఏంటి అంటే ఆ వ్యక్తి చెప్పాయంట, నా హృదయంలో ఎన్నో బాధలు ఉన్నాయి, నా హృదయంలో ఎన్నో వేదనలు ఉన్నాయి. అనేకులు నవ్వించగలుగుతున్నాను కానీ నా నోటికి నవ్వు లేకుండా పోయింది. అనేకుల పరిస్థితి రోజులు ఇలాగే ఉంటుంది. దైవజనులు అనేకులకి దేవుని వాక్యం చెప్పి ఎన్నో విషయాలు చెప్పి సంతోషింపజేస్తున్నారు కానీ వారికే సంతోషం లేకుండా పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దీనికి కారణం ఏమి? సరైన మారు మనసు పొందితే సంతోషం నిలిచి ఉంటుంది. ఆ సంతోషాన్ని ఎవరు తీసివేయలేరు. ప్రభువైన యేసే చెప్పారు, భూలోకులకు పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం కలుగుతుందని. కనుకనే మారు మనసు పొందితే మనకు కలిగే 6వ ఆశీర్వాదం సంతోషం అని గుర్తించండి. 7వ కార్యాన్ని చదువుకుందాం, త్వరగా చదవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వాక్యం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు. మారు మనసు పొందిన వారికి పరలోక రాజ్యం. మారు మనసు ఎవరైతే పొందుతారో వారు పరలోక రాజ్యమునికి వెళ్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాసినప్పుడు వాళ్ళు మారు మనసు పొందాలని హెచ్చరించారు. మారు మనసు పొందకపోతే దీపస్తంభం తీసేస్తారని ప్రభు చెప్పారు. అలాగే పెర్గములో ఉన్న సంఘానికి కూడా మారు మనసు పొందాలని హెచ్చరించారు. మారు మనసు పొందకపోతే నా నోటి నుండి వాడి అయిన ఖడ్గం వస్తుంది, మీతో యుద్ధం చేస్తుందని ప్రభు వాళ్ళు సెలవిచ్చి ఉంటున్నారు. తుయతైర సంఘానికి కూడా మారు మనసు పొందాలని హెచ్చరించారు. పొందకపోతే శ్రమల పాలు చేస్తానని హెచ్చరించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందకపోతే దీపస్తంభం తీసివేయబడుతుంది. మారు మనసు పొందకపోతే ఆయన యుద్ధం చేస్తానంటున్నారు. మారు మనసు పొందకపోతే శ్రమల పాలు చేస్తానంటున్నారు. మారు మనసు పొందితే పరలోక రాజ్యం ఉన్నదని ప్రభువే చెప్పారు. గనుక మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది.
పరలోక రాజ్యం సమీపంగా మనకు కనబడుతున్నది. పరలోక రాజ్యమును గురించి ప్రభువైన యేసు క్రీస్తు ఎన్నో ఉపమానములు చెప్పి ఉన్నారు. ఉపమానము అనగా కనబడని వాటిని కనబడే వాటితో పోల్చి చెప్పుటయే ఉపమానం. పరలోకం అనేది మరుగయ్యున్నది, కనబడే వాటితో యేసు ప్రభు పోల్చి చెప్పుతూ వచ్చారు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ఈ రాత్రి పరలోక రాజ్యమును గురించి ఒక చిన్న మాటను మనం గ్రహిద్దాం. పరలోక రాజ్యం అనేది అమూల్యమైన ఒక ముత్యమును కొన వెదుగుతున్న ఒక వర్తకుని పోలి ఉన్నది. వర్తకుడనగా వ్యాపారి, వ్యాపారిని పోలి ఉన్నది పరలోక రాజ్యం. ఈ వ్యాపారి ఏం చేయించున్నాడో తెలుసునా? అమూల్యమైన ముత్యమును కొన వెదుగుచున్నాడు. ఒక రోజున అతను దాన్ని కనుగొన్నాడు. కనుగొన్న తరువాత అతను ఏం చేశాడు? తనకు కలిగినదంతా అమ్మివేసి ఉంటున్నారు. అమ్మిన డబ్బుతో, వచ్చిన డబ్బుతో ఆ ముత్యమును కొన్నాడు. ఇదే పరలోక రాజ్యం అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యాపారి ఒక ముత్యమును వెదుగుతూ వచ్చాడు. గనుకనే ఈ వ్యాపారి ముత్యమును వెదుగుతూ వచ్చాడు. ఆ ముత్యాన్ని కనుగొన్నప్పుడు తనకున్న విలువైనవన్నీ కూడా అమ్మివేసి ఉంటున్నారు. అమ్మివేసి ఆ ముత్యమును కొన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముత్యములు మనకి ఎక్కడ దొరుకుతాయి? ముత్యములు ఎక్కడ దొరుకుతాయంటే ముత్యములు సముద్రంలో దొరుకుతాయి. ప్రియమైన వారలారా, ముత్యములు సముద్రంలో దొరుకుతాయి. సముద్ర అగాధములో ఉంటాయి, అవన్నీ దాగి ఉంటాయి. ముత్యములన్నీ కూడా మరుగై ఉంటాయి. ముత్యములు ఎక్కడ మనకు భూమి మీద కనబడవు. వాటిని మనం కనుగొనాలంటే సముద్ర అగాధములకు వెళ్ళాలి. సముద్ర జలములు ఆయా జనములను సూచించునవని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది. కనుకనే ప్రజల మధ్యలోనే, జనముల మధ్యలోనే ఒక ముత్యము దాచబడి ఉంటున్నది. ముత్యములు ఏ విధముగా తయారవుతాయి? వర్షం కురిసేటప్పుడు వర్షం భూమి మీద కురుస్తుంది, వర్షం సముద్రంలో కూడా కురుస్తుంది. ప్రియమైన దేవుని విడలారా, భూమి మీద కురిసిన వర్షం అంతా కూడా అక్కడక్కడ కాలువల్లోకి, గుంటల్లోకి, నదుల్లోకి వెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతుంది. కొంత వర్షం కలిసి, కొంత వర్షం కలవదు. సముద్రంలో కూడా వర్షం పడుతుంది. సముద్రంలో కూడా వర్షం, ఒకటి గుర్తించండి, వర్షం అనేది పైనుండి పడుతుంది. బురదలో పడితే ఆ వర్షపు చినుకు బురద అవుతుంది. మురికిలో పడితే ఆ వర్షపు చినుకు మురికి అవుతుంది. డస్ట్లో పడితే ఆ వర్షపు చినుకు డస్ట్లో కలిసిపోతుంది. ఓ చెరువులో పడితే ఆ వర్షపు చినుకు చెరువులో కలిసిపోతాయి. అలాగే సముద్రంలో కొన్ని ఆల్చిప్పలను ఉంటాయి. అవి నోరు తెరుచుకొని ఇలా చూస్తూ ఉంటాయి. వర్షం పడేటప్పుడు పైకి వచ్చి ఆ ఆల్చిప్ప నోట్లో పడితే ఆ వర్షపు చినుకు అది ముత్యం అవుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. వర్షము అనేది దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది. వర్షం అనేది దేవుని యొక్క వాక్యం అనే వాక్యం సెలవిస్తున్నది. వర్షం అనేది దేవుని నోటి నుండి వచ్చే వచనమై ఉంటున్నది. గనుక దేవుని నోటి నుండి వచ్చే వచనం, ఆ వచనము ఈ భూమి మీద పడుచు ఉంటున్నది. ఈ భూమి మీదకి వచ్చుతున్నది. నీ ఒక మురికిగా ఉంటే దేవుని వచనం ఆ మురికిలో పడితే మురికైపోతుంది. నీ ఒక కుంటలాగా ఉంటే, ఒక ఊబిలాగా ఉంటే ఆ వచనం అనేది ఊబిలా మురికిలో కలిసిపోతుంది. గనుక నేను ఒక గుంటలాగా ఉంటే ఆ గుంటలో పడిన వర్షం వచ్చినకు ఆ గుంటలో ఇంకిపోతుంది. దాని ద్వారా ఏ సుఖం లేదు. అదేను ఒక మురికిలాగా కాకుండా, ఒక గుంటలాగా కాకుండా, ఒక నదిలాగా, చెరువులాగా కాకుండా నోరు తెరుచుకొని దేవుని వచనం కొరకై కనిపెట్టుకొని ఒక ఆలు చిప్పలాగా ఉంటే దేవుని నోటి నుండి వచ్చే వచనము నీ యొక్క అంతరంలోకి వెళ్ళినప్పుడు ఒక ముత్యము తయారవుతుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ముత్యము ఆ ఆల్చిప్ప నోట్లోనే తయారవుతుంది. వర్షము చినుకు అది దేవుని వచనము ద్వారానే ఒక ముత్యము ఏర్పడుతుంది. ఈ ముత్యము కొరకై ఒక వర్తకుడు బయలుదేరి వచ్చాడు. ఈ ముత్యమును వెతుకుతూ వచ్చాడు. ప్రభువైన యేసుని గురించి వాక్యం ఏం చెప్పుచున్నది? నశించిన దాన్ని నేను వెతికి రక్షించిన కొరకు వచ్చానని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ముత్యము ఆల్చిప్పలోనే ఉంటే అది అలాగే నశించిపోతుంది. గనక దాన్ని వెతికి బయటికి తీసుకురావాలి. ప్రభువైన యేసు క్రీస్తు ఒక వర్తకుని వలె ఈ లోకానికి వచ్చాడు. ఒక ముత్యమును వెతుకుతూ వచ్చాడు. గనుక ఆయన ఆ ముత్యము కొరకై సమస్తమును విడిచిపెట్టాడు. తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టాడు. పరలోకాన్ని విడిచిపెట్టాడు. దేవదూతలతో ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టాడు. తండ్రితో ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టాడు. ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. ముత్యాన్ని వెతికారు, కనుగొన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ముత్యము కొరకై ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు? సమస్తమును ఖర్చు చేస్తున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు ఆ ముత్యము కొరకై తన ప్రాణం చాలా విలువైనది గనుక విలువైన ప్రాణమును పెట్టి ఉన్నారు. విలువైన ప్రాణమును పెట్టి మరుగు చేయబడినటువంటి ఆ ముత్యమే క్రొత్త నిబంధన సంఘము.
గనుక ఈ ముత్యము కొరకై ఆయన వెతుకుతూ వచ్చి విలువైన ప్రాణం పెట్టి ఆ ముత్యమును సంపాదించి ఉంటున్నారు. అందుకే వాక్యంలో రాయబడి ఉంటున్నది, నా స్వరక్తముతో, దేవుడు స్వరక్తముతో సంపాదించిన సంఘము, దేవుడు స్వరక్తముతో సంపాదించి ఉంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడలారా, పరలోక రాజ్యం ఒక ముత్యమును పోలినట్టుగా మనం చూస్తున్నాం. కనుకనే ప్రభువైన యేసు క్రీస్తు ఆ ముత్యాన్ని కనుగొన్నారు. కనుక ఇక్కడ కొత్త నిబంధన సంఘమే రేపటి రోజున పరలోకముగా కట్టబడుచున్నది, పరలోకముగా మార్చబడుచున్నది, నూతన యెరూషలేముగా అలంకరించబడుచున్నది, నిత్య సియోనుగా కట్టబడుచున్నది. కనుకనే పరలోక రాజ్యములో దుఃఖం ఉండదు, వ్యాధులు ఉండదు, కన్నీళ్లు ఉండవు, ఆకలి దప్పులు ఎంత మాత్రం కనబడవు, నిత్యము సంతోషము ఆనందమే. కనుకనే ఆయన సిద్ధపరిచిన పరలోక రాజ్యం త్వరగా రాబోచున్నది. గనక నూతన యెరూషలేమనే ఆ మహిమ కలిగే సంఘం పెళ్లి కుమార్తె వలె అలంకరించబడి దిగి రాబోచుంటున్నది. గనుకనే మనం అంతా కూడా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాకడ కొరకై కనిపెట్టుకొని జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కనుకనే ప్రియమైన దేవుని బిడలారా, మనసు మార్చుకొని మారు మనసు పొంది ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. యేసు వచ్చిన సమయం ఆసన్నమై ఉంటున్నది. రాకడ సూచనలు నెరవేర్చబడుచున్నవి. కాలం సంకుచితమై ఉన్నది. నిద్రమత్తులు విడిచి మెలకువగలిగి ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేసి మెలకువ కలిగి ఉండండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. యేసుని ఎదుర్కొనే సమయం సమీపించి ఉన్నది. ప్రభును సంధించే సమయం సమీపించి ఉన్నది. ఆకలి దప్పులు, కన్నీళ్లు, చీకటి అంధకారం లేని నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో మనం ప్రవేశించబోతున్నాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. మనందరినీ సిద్ధపరిచి ఆ పరలోక రాజ్యంలో చేర్చునుగాక. మనందరికీ ప్రభు సహాయం చేయునుగాక. అందరిలాగా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. త్వరగా లేచి నిలబడి ప్రార్థన చేసుకుని ప్రభుకి అప్పగించుకుందాం. ఈ రాత్రిన మారు మనసు పొందితే నీ కలిగే ఆశీర్వాదంలో ఒక్కొక్కటిగా ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చారు. ఇంతకాలం మారు మనసు పొందకుండా కలువ చేస్తూ వచ్చేవేమో. మారు మనసు పొందకపోతే న్యాయ తీర్పు కనబడుచున్నది. ఆ తీర్పు నుండి ఎవరు తప్పించుకోలేరు. తగ్గించుకొని ప్రభుకి అప్పగించుకుందాం. హృదయ అంతరంగమును తెరిచి దేవునికి ప్రార్థన చేయండి.